దేవ కృపగల మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. మీ యొక్క కృప తండ్రి మా ఎడల విస్తరించినట్లుగా తండ్రి మరలా తండ్రి మీ సన్నిధిని మేము పొందుకొని ఉన్నాము. కేవలం వినువారు మాత్రగా ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా మీ మాటల్లోని అంతర్యాన్ని మా బ్రతుకుకు వెలుగుబాటలుగా మలుచుకున్నట్లు తండ్రి ప్రతి మాటను తండ్రి మా హృదయాంతరంగంలో భద్రపరుచుకొని ఆలోచించి దానికి అనుగుణంగా మా యొక్క బ్రతుకులను నడవడికను మలుచుకొని మీ నామాన్ని మహిమపరిచే పిల్లలుగా ఉండునట్లు మా అందరినీ తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత తండ్రి మీ స్వాధీనమందు ఉంచుకొని తండ్రి మీ నామానికి మహిమకరంగా ఈ ఆరాధన జరిపింపబడినట్లుగా వాక్య పరిచర్య జరిపినట్లుగా సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ దీనుడమైన నన్ను జ్ఞాపకం చేసుకొని ఆత్మ సహాయం చేసి బలపరచవలసిందిగా వేడుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుంటామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఇంతకు మునుపు వారంలో మీకు ఒక అద్భుతమైన పాఠాన్ని చెప్పాను. ఎంతమంది గుర్తుందో మరి తెలియదు. చెప్తారు ఒకసారి టైటిల్? మట్టి దేహానికి మహదైశ్వర్యము ఇలలో ఉందా? మానవ దేహానికి ఉన్న మహదైశ్వర్యము ఏదైతే ఉందో అది మనకు అర్థం కాకుండా కొనసాగుతున్నామని దాన్ని అర్థం చేసుకొని ఈ దేహాన్ని దేనికి వాడాలో దానికి వాడితే రోమపత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, మీ అవయవములను పాపమునకు దాసులుగా అప్పగించకండి కదా. చదవండి ఒకసారి ఆ మాటను చూసుకొని ఎదురుకి వెళ్దాం. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకండి. ఏం చేయాలి మరి? అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే ఇంకొకరి బలవంతం చేత కాదు, మిమ్మల్ని మీరే స్థితిని అర్థం చేసుకొని స్వయంగా ఇష్టపూర్వకంగా మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. అప్పుడు ఇంకా కింది చదవమ్మా. దేవునికి అప్పగించుకోవాలి మొదటిది. రెండవది ఏంటంటే మీ అవయవములను నీతికి సాధనములుగా అప్పగించుకొని మీరు సేవ చేసినట్లయితే ఈ మట్టి దేహము మహదైశ్వర్యంతో నిండుకొని మహిమాదేహంగా మారిపోబోతుంది. అది ఆ రోజు మనం నేర్చుకున్న పాఠం. మంచిది. మరి ఈరోజు కూడా కాలయాపన చేయకుండా ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని అందరూ చాలా జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. చాలా అవసరము. ఇందాక మరి అన్న పెద్దలు సంజీవన్న గారు మాట్లాడినటువంటి మాటల్లోని ఆంతర్యమే మరి ఈ పాఠము. ఆలోచన చేద్దాం పిల్లలు. గత వారము మీకు చెప్పినప్పుడు ఒక స్పెషలిస్ట్ గురించి చెప్పారు. రోగం వచ్చినప్పుడు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారండి? సాధారణమైన డాక్టర్కి రోగం అర్థం కాకపోయినా స్పెషలిస్ట్కి మాత్రం అర్థమవుతుంది. ఎందుకు? అతడు అనాలిసిస్ చేస్తాడు, సమస్య ఏంటి అని పరిగణిస్తాడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అది ఏ స్టేజ్లో ఉందో కూడా చెప్తాడు. రోగంలో స్టేజ్లు ఉంటాయండి బాబు. మొదటి స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్. అది రాకుండా సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది శరీరం. మనం గుర్తించాం. ఫస్ట్ స్టేజ్కి వచ్చేస్తాం. కష్టంతో అయినా కానీ ఏమైనా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. 2వది వచ్చిందనుకో 50-50 ఛాన్స్. అంటే మందులకు నయం కావచ్చు, కాకపోవచ్చు. 3rd స్టేజ్కి వెళ్ళారనుకోండి, ఇప్పుడు డాక్టర్ ఏమంటారు తెలుసండి? ముందెళ్ళినప్పుడు ఏమంటారంటే ఇది తినకూడదు, అది తినకూడదు, ఇది పెట్టద్దు, అది పెట్టద్దు అంటాడు. అంతేనా? 3rd స్టేజ్కి కానీ వెళ్ళిందనుకో డాక్టర్ గారు ఏమంటారు తెలుసా అండి? ఇంక అన్ని పెట్టేయండి అంటాడు. అంటే రోగం పోయిందా? అంటే మందుల వలన ఉపయోగం లేదు. వెనక ప్రియులారా, ఒక స్పెషలిస్ట్ రోగాన్ని నిర్ధారించి అది ఏ స్థాయిలో ఉందని చెబుతున్నప్పుడు దేవుని పిల్లలుగా ఈ లోకాన్ని చుట్టూ ఉన్న సంభవాలను పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తే ప్రియులారా, ఒళ్ళు గగురు పొడిచే ప్రతి నిజాలు బయటకు వస్తాయి. కనుక ఈ సమస్య ఏ స్థితిలో ఉందో, ఏ తీవ్రతలో ఉందో ఈరోజు మనకు అర్థం కావాలి.
కనుక ప్రియులారా, దాన్ని ఆలోచన చేసే ప్రయత్నము మనం అందరం కలిసి చేద్దాం. దయచేసి ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. అద్భుతమైన మాట దేవుడు చెప్పాడండి, కానీ ఈ ప్రపంచం పట్టించుకోవట్లేదు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం. అధికంగా దుర్మార్గపు పనులు చేయకుము. 6:17 అండి. చదవండి. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు. ఆ పదాన్ని మీరు ఆలోచించండి ప్రియులరా. 7:17 అండి, క్షమించండి, 7:17. అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. నంబర్ 1, ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మిమ్మల్ని అడుగుతాను, మళ్ళీ చెప్పాలి. నంబర్ 2 ఏంటి? బుద్ధిహీనముగా తిరగవద్దు. నంబర్ 2, అధికముగా దుర్మార్గపు పనులు చేస్తే, బుద్ధిహీనంగా తిరిగితే తద్వారా ఏం సంభవిస్తుంది? నీ కాలమునకు ముందు నీ వేళ చనిపోదు. అంటే కాలానికి ముందు చనిపోవడం ఏంటి అంటే, దేవుడు మనందరికీ తల్లి గర్భంలోకి రాగానే మనకు ఆయుష్కాలం నిర్ణయించాడు. ఒకరికి 10, 20, 30, 50, 70, 100 నిర్ణయించేశాడు. దేవుడు నిర్ణయించిన ఆయుష్కాలం వరకు మనం భూమి మీద ఉండాలా వద్దా? కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే, అధికముగా దుర్మార్గ పనులు చేసి బుద్ధిహీనముగా తిరిగి ఏం జరుగుతుందంట? ఇప్పుడు 90 ఏళ్ళు ఇచ్చాడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 90 ఏళ్ళు ఇచ్చాడు, కానీ మనుష్యుడు అధికముగా దుర్మార్గ పనులు చేయడం వల్ల, బుద్ధిహీనంగా తిరగడం వల్ల 50 ఏళ్ళకి చనిపోయాడు అనుకోండి. దాని అర్థం ఏంటి? అతని కాలమునకు ముందే అతడు చనిపోయాడు. కారణం ఏంటి? ప్రియులారా, ఆయుష్ దేవుని చేతిలో ఉంది, దాన్ని మనం పెంచలేము. కానీ దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు, ముగింపు చివరి క్షణం వరకు భూమి మీద ఆరోగ్యంగా ఉండగలిగే స్థితి మన చేతిలో ఉంది. ఆరోగ్యమేమో మన చేతిలో ఉంది, ఆయుష్యేమో దేవుని చేతిలో ఉంది. దేవుడిచ్చిన ఆయుష్కాలం ముగిసిపోయిందంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు, యవనస్తులు, వృద్ధులు ఏ తేడా లేదు. టైం అయిపోయిందా పక్కన వెళ్ళిపోతారు. మనం చూస్తూ ఉంటాం. ఏమంటే, మన పార్లమెంట్లో ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, మాట్లాడుతూ కుప్పకున్నాడు. చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. డాక్టర్లు చనిపోతున్నారు. ఎంతోమంది సడన్గా పన్నులు నిద్రలో కూడా చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడిచ్చిన ఆయుష్కాలం ఒకటి ఉంది, దానికంటే ముందే. కారణం అధికముగా దుర్మార్గపు పనులు, బుద్ధిహీనముగా, అంటే స్వయంకృత అపరాధముల వలననే మనిషి దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందే. ఇది అంత భయంకరం, ఇది ఎంత విచారకరమో. మళ్ళీ ఇంకొక దౌర్భాగ్యకరమైన సంగతి చెప్పమంటారా? కనీసం ఈ ఆలోచన కూడా లేదు. స్వయంకృత అపరాధముల వల్లనే ఈరోజు మనుషులు పిట్టలు వాలిపోయినట్టు కుప్ప కూలిపోతున్నారు. అకాల మరణాలు వస్తున్నాయి. దేవుడిచ్చిన ఆయుష్కాలానికి ముందే నీ వేళ జాగ్రత్త బిడ్డ. దేవుని వాక్యం చెబుతుంది, జాగ్రత్త. దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు నీవు ఉండాలి. ఎందుకు ఉండాలి తెలుసా? దేవుడు నీకు అప్పగించిన పని అంతా ఉంది, దాన్ని నెరవేర్చాలి. కానీ మనుషులకి ఏం పట్టట్లేదు ప్రియులారా. ఉదయిస్తుంది, సాయంకాలం అస్తమిస్తుంది, సాయంకాల మధ్య బిజీ, పరుగు. దినాలు, క్షణాలు, సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఒక్కసారిగా హఠాత్తుగా ప్రమాదం వస్తుంది, వెళ్ళిపోతున్నారు. ఏం పట్టట్లేదు, ఏ వివేచన లేదు. ఆత్మ సంబంధి అయిన వాడు ప్రతి దాన్ని మనసున పెట్టును.
బుద్ధి లేని మూర్ఖుడు ఏ ఆలోచన కూడా లెక్క చేయడు. కనుక దేవుని పిల్లలుగా ఆలోచన చేద్దాం ప్రియులారా. ఏం జరుగుతుంది, మరి ఎందుకు ఈ అకాల మరణాలు? లేదంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందుగానే నీవేళ చనిపోతున్నావు, మనుషులు ఎలా చనిపోతున్నారు, ఈ మరణాలు ఎందుకు వస్తున్నాయి, దీని సంభవాన్ని వెనుక ఉన్న కారణం ఏంటి మనకు అర్థం కావాలి. దాన్ని మనం ఎలా పరిష్కరించుకోవాలో మనకు తెలియాలి. అర్థమవుతుందండి? ఏ స్థితిలో ఉందో తెలియాలి సమస్య, దానికి పరిష్కారం ఏంటో కూడా మనము ఆలోచించాలి. ఇది ఎంత అవసరమైన సబ్జెక్ట్ మీరు ఆలోచించండి. కనుక ప్రియులారా, మనం బాగా ఆలోచన చేయాలి ప్రియులారా. ఎందుకు ఈ అకాల మరణాలు, ఎందుకు దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందు చనిపోతున్నారు మనుష్యులు అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి, మళ్ళీ ఇలా మాట్లాడకండి దేవుడు అతనికి అంతే ఆయుష్ ఇచ్చాడని మీకెలా తెలుసు అనకండి. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. అంటే ఈ వాక్యాన్ని బట్టి ఆయుష్ కంటే ముందే తన స్వయంకృత అపరాధముల వలన చనిపోయే పరిస్థితి ఉందన్న సంగతి మనకు అర్థమవుతుంది. గుడ్. కనుక ఆలోచన చేద్దాం, ఏం జరుగుతుంది, కారణం ఏంటి? దేహం, మానవ దేహం ఎక్కడి నుంచి తీయబడిందండి? మట్టి నుంచి. ప్రకృతిలో ఆదికాండం మనం చదివేటప్పుడు, ఆదికాండం మొదటి వచనం ముగింపు వరకు మనం చదువుకుంటే దేవుడు ఏమంటాడు? దేవుడు నేల మట్టితో నరుని చేశాడు, అది 2:7 ఉంది. కానీ ఈ చెట్ల ఎక్కడి నుంచి వచ్చాయి, పుట్టలు ఎక్కడి నుంచి వచ్చాయి, జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయి, పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి, మన కంటి ముందు కనిపిస్తున్నటువంటి ఈ ప్రకృతిలోని ప్రతి అణువు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి పుట్టించుగా అన్నాడు. 1:26 చదవండి. 1:24 క్షమించండి. ఆదికాండం 1:24. దేవుడు వాటి వాటి జాతి ప్రకారం అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక. అంటే ప్రకృతిలోని ప్రతి అణువు ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుండి వచ్చింది. మనం ఎక్కడి నుంచి వచ్చాము? మనం అంటే ఆత్మ, శరీరం మట్టి నుంచే వచ్చింది. అంటే మన దేహము ప్రకృతి నుంచే వచ్చింది, నెంబర్ 1. ఇంకా ప్రకృతి కూడా మట్టి నుండే వచ్చింది. అయితే వీటికి ఏముంది అని మనం ఆలోచన చేస్తే అవినాభావ సంబంధము ఉంది. ఒక చెట్టును తీసుకోండి, తీగలు పారే ఏ చెట్టు అయినా సరే, చిక్కుడు తీగలు, చిక్కుడు చెట్టు కావచ్చు, సొరకాయ చెట్టు కావచ్చు, మీరు ఏదైనా తీసుకోండి. తీగ ఆ కాండం అలా పెరుగుతున్నప్పుడు దాని నుంచి తీగలు బయలుదేరుతాయి, అవునా కదా? బయలుదేరినప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, ఈ తీగలకు ఆ కాండానికి ఉన్న సంబంధం ఏంటంటే, ఉందా లేదా? ఆ తీగకు కాండానికి ఏ సంబంధం ఉన్నదో ప్రకృతికి నీకు కూడా అదే సంబంధము ఉంది. పుట్టినటువంటి బిడ్డ, తల్లి ఉంటుంది కదండి, ప్రసవించిన తల్లి కదా. తల్లి ఒకవేళ పెప్సీ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇది తాగేసింది అనుకోండి, ఏమవుతుంది? వెంటనే జలుబు చేస్తుంది. ఆ బుడ్డోడికి ఎందుకు జలుబైంది? అర్థమవుతుందా లేదా? అంటే మట్టికి మన దేహానికి ఏ బంధం ఉన్నది మనకు అర్థం కావాలంటే, ఆ చెట్టు నుంచి పారుతున్న తీగలకి ఏ బంధం ఉందో మనకు ముందు తెలియాలి. తల్లి చల్లని ద్రవ పదార్థాలను తీసుకుంటే బిడ్డకి ఎందుకు జలుబు చేస్తుంది? కారణం ఈ తల్లి బిడ్డలకు ఉన్న అవినాభావ సంబంధమే, చెట్టుకు తీగలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధమే మట్టికి మన దేహానికి కూడా అవినాభావ సంబంధము ఉంది. అయితే మీరు బాగా ఆలోచించండి, ఎండాకాలము వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చే ప్రారంభంలో కొన్ని సమస్యలు వస్తాయి మనందరికీ. వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా ఏమొస్తుందండి? జలుబు చేస్తూ ఉంటుంది, జ్వరాలు వస్తూ ఉంటాయి. అదేంటి?
మారింది వాతావరణమా నువ్వా? అక్కడ వాతావరణంలో మార్పులు జరిగితే నీకేంటి మార్పు? నీకెందుకు వస్తుంది మార్పు? కారణం ఈ దేహము అదే పంచభూతాలతో మిళితమైనది కనుక ఆ వాతావరణంలో ఏ మార్పు వస్తుందో ఆటోమేటిక్గా తల్లికి జలుబైతే బిడ్డకి ఎలా జలుబైంది, ఆటోమేటిక్గా మనకు కూడా అది వర్తిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. అయితే తల్లికి బిడ్డకు అంత అవినాభావ సంబంధం ఉంది కదా, ఏమంటే చెట్టుకు తీగలకు అంత అవినాభావ సంబంధం ఉంది కదా. ఒక్క మాట, ఆ తీగను కట్ చేసామనుకోండి, ఈ చెట్టు నుండి తీగకున్న అవినాభావ సంబంధాన్ని కట్ చేసామనుకోండి, తీగ పరిస్థితి ఏంటి? వాడిపోద్ది ముందుగా, రెండవ రోజు ఎండిపోద్ది, మూడవ రోజు దాన్ని చెత్తగా తీసేసి తగలబెట్టడానికి తప్ప ఉపయోగం. అంటే తీగ ఎప్పుడు చెట్టుతో అనుసంధానమై ఉండాలి, అంటు కట్టబడి ఉండాలి. అవునా? లేదంటే ప్రమాదమా? అయితే మన దేహము కూడా మట్టి నుంచి వచ్చిందని మనం ఆలోచించాము ఇందాక. అయితే మన మట్టి దేహము కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే బిడ్డ తల్లి చేతిలో ఉంటే ఎంత క్షేమమో, చెట్టుకు తీగ అంటు కట్టబడి ఉంటే ఎంత క్షేమమో తీగకు, అలాగే మానవ దేహాన్ని ధరించుకున్న మనందరికీ ప్రకృతితో అవినాభావ సంబంధం ఉండాలి. ఉందా? అర్థం కావాలి ఈరోజు సబ్జెక్ట్ మనకు. ఉందా అవినాభావ సంబంధం? ప్రకృతితో ఉందండి మనకు? ఉందా? కష్టం. ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతితోటి అవినాభావ సంబంధము ఒకవేళ లేకపోతే తల్లి చేతిలో నుంచి బిడ్డ పారవేయబడితే ఎంత ప్రమాదమో, చెట్టు నుంచి తీగ వేరైతే ఎంత ప్రమాదమో, ప్రకృతి నుంచి మనకు బంధం తెగిపోతే కూడా అంతే సమస్య, అంతే ప్రమాదం. అయితే ఆలోచించేద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరము. నేను అన్న మాట కాదండి బాబు, వాక్యం ఉంది. ఏమంటాడు? ఎలా వచ్చిందట మన శరీరం? ఎక్కడి నుంచి వచ్చిందట? ప్రకృతి సంబంధమైనది. ప్రకృతితో అవినాభావ బంధం ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. బాగుంది. ఇంకా ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము ఉన్నది. గుడ్. మొదటి మాట ఏంటండి? ప్రకృతి సంబంధమైన శరీరము. మన శరీరానికి దేంతో సంబంధం ఉంది? ప్రకృతితో. చార్జర్కు మొబైల్కు కూడా సంబంధం ఉంది. ఏంటది? ఛార్జింగ్ సంబంధం. దానికి ఉన్నంత వరకు ఛార్జింగ్ హైలో ఉంటుంది, తీస్తే కొయ్యి అంటది, బ్యాటరీలో ఉంటుంది. అవునా కాదా? సో మనం కూడా ప్రకృతితో అనుబంధం కలిగి ఉన్నామా? ప్రకృతికి దగ్గరగా ఉన్నామా? ప్రకృతి నుంచి దూరంగా జారిపోయామా? వెళ్ళిపోయామా? ప్రకృతితో అనుబంధం లేదా ఈరోజు? ఆలోచన చేద్దాం ప్రియుల, ఆలోచన చేద్దాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఎదరికి తీసుకెళ్తాను. కారు నడవాలి అంటే ఏముండాలి? ఇంకా పెట్రోల్ అని, డీజిల్ అని, ఇంకా ఏమేమి ఉండాలో చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. ఇంకా కారు నడవాలంటే 3 ఉండాలండి. పెట్రోల్ చేతికి ఇస్తాను, కారు నడిపించండి చూద్దాం. కారు ఇవ్వను, నడుస్తుందా? కారు ఉండాలి. నెంబర్ 1 కార్ అంటే బాడీ. పెట్రోల్ ఉండాలి, ఇంధనం. నెంబర్ 2. నెంబర్ 3 అంటే తెలుసా? బ్యాటరీ ఉండాలి. అందులో నడిపించే వల్ల మనం ఉన్నామమ్మా. బ్యాటరీ ఉండాలి. బ్యాటరీ లేకపోతే వెళ్తుందండి? చెప్పాలి. కార్లు నడిపించే వాళ్ళు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు.
అది పవర్. బ్యాటరీ ఉండాలి, కరెంట్ ఉండాలి, పవర్ ఉంటుంది దాన్ని, ఓకేనా? బాడీ ఉండాలి, అలాగే ఇంధనం కూడా ఉండాలి. మనం కూడా సజీవంగా నిలబడాలంటే ఒకటి ఉండాలా, రెండు ఉండాలా, మూడు ఉండాలి. ఏంటంటే చెప్పండి, శరీరము, ఆత్మ, ఇంకా కాదు, దేహానికి రక్తమే ప్రాణం. అలాగే ఉంటామండి మనం. అలాగే ఉన్నప్పుడు ఏమంటే ఇక్కడ ఉంటాయి మణికట్టు అని ఉంటుంది. దీన్ని కానీ కట్ చేశారనుకోండి, ఇంటి దగ్గర వాటర్ ట్యాప్ ఆన్ చేస్తే వచ్చినట్టుగా శుభ్రంగా ఉన్న రక్తం అంతా వెళ్ళిపోద్ది. అలాగే ఉండండి. ఉంటాడా మనిషి? ఎందుకు? శరీరం ఉంది, ఆత్మ ఉంది. మనం తీసింది ఏంటి? టైర్లో గాలి తీసేసినట్టు తీసాము. ఉంటాడా? అంటే రక్తము కూడా ముఖ్యమే. మూడు చెప్పాను. కారు నడవాలంటే కారు ఉండాలి, దాంట్లో పెట్రోల్ ఉండాలి, దానికి కరెంట్ ఉండాలి. అలాగే మన శరీరము ఉండాలి, నెంబర్ 1. దాంట్లో రక్తం ఉండాలి, నెంబర్ 2. దాంట్లో ఆత్మ ఉండాలి. కారు నడవాలంటే బాడీ ఉండాలి, నెంబర్ 1. ఆ బాడీలో అన్ని పార్ట్లు ఆరోగ్యంగా కూడా ఉండాలి. కష్టం లేకపోతే రోడ్డు మధ్యలో ఆగిపోద్ది. పాత కారు కదా అది, చాలా సమస్యలు దాంతో. బాడీ అంటే కారు ఉంటుంది కదా, దాని పార్ట్స్ అన్నీ లోపల ఎన్ని ఉంటాయండి కదా. ఫిల్టర్ ఉంటుంది, రేడియేటర్ ఉంటుంది, ఏదేదో ఉంటుంది కదా, ఇంజన్ ఉంటుంది. అన్నీ బాగుండాలి. అన్నీ బాగున్నా పెట్రోల్ లేకపోతే నడవదు. అన్నీ బాగుండాలి, ఇంపార్టెంటే. ఇంధనం ఉండాలి, ఇంపార్టెంటే. బ్యాటరీ ఉండాలి, పవర్ ఇంపార్టెంటే. ఏది లేకపోయినా మన విషయానికి వస్తే ఆత్మ ఉండాలి, శరీరం ఉండాలనకండి. శరీరంలో అన్ని పార్ట్లు బాగుండాలి. లివర్ బాగుండాలి, కిడ్నీ బాగుండాలి, హార్ట్ బాగుండాలి, బ్రెయిన్ బాగుండాలి, సరిపోయే రక్తం కూడా ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ప్రకృతితో అవినాభావ సంబంధం అండి. మన ఆత్మీయులు సహోదరుడు డేవిడ్ గారు లాస్ట్ వీక్ డెంగ్యూ ఫీవర్తో చాలా ఇబ్బంది పడ్డాడు. శరీరంలో ప్లేట్లెట్స్, బ్లడ్లో ఉండే ప్లేట్లెట్స్ సంఖ్య అమాంతం. ఎలా పెంచాలి చెప్పండి? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ మందులు వేసుకోవాలి, ఎలా పెంచేది మాట్లాడాను. అప్పుడప్పుడు వీలున్నప్పుడు ఇలా మాట్లాడితే చెప్పారు, అన్న పొప్పడి ఆకు ఉన్నది కదా, ఆ పొప్పడి ఆకును చక్కగా శుభ్రం చేసి గ్రైండ్ చేసి ఆ జ్యూస్ తాగానన్నా దేవుని కృపను బట్టి మళ్ళీ ఉదయంకెల్లా మళ్ళీ కౌంటర్ రేట్ అనేది పెరిగిపోయింది. ఎంత అద్భుతం చూడండి. మానవ దేహములో పరిగణిస్తున్న ఏ లోపాన్నైనా మనం సరిచేసుకోవాలని దేవుడు ప్రకృతిలో ప్రతిదాన్ని, అంటే ఎంత అవినాభావ సంబంధంతో మనం ఉండాలో ఆలోచించండి ప్రకృతితోటి. ఒకవేళ ప్రకృతితోటి బంధం కట్ అయిందా చచ్చామే. ఉందా లేదా అది తెలియాలి. ఇప్పుడు ముందు మీకు అర్థం కావడానికి ఎగ్జాంపుల్ చెప్పాను, ఎదురు తీసుకెళ్తాను. ఇప్పుడు చదవండి ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండెను. అస్తమయం ఉదయమును కలుగుగా. దేవుడు, మనం ఒక వస్తువును కొనడానికి వెళ్ళామనుకోండి, ఏమండి మొబైల్ కావచ్చు, ఏమండి టీవీ కావచ్చు, ఫస్ట్ మనం అడిగే క్వశ్చన్ ఏంటండి? ఎక్కడదండి బ్రాండ్, ఎక్కడదండి అంట. అప్పుడు ఏమంటారు? మేడ్ ఇన్ జపాన్ అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని కొనేస్తాం. మేడ్ ఇన్ అమెరికా అయితే నమ్మకం, మేడ్ ఇన్ జపాన్ అయితే నమ్మకం. ప్రకృతి మేడ్ బై గాడ్, సర్వశక్తిమంతుడైన దేవుడు, అనంత జ్ఞాని అయిన దేవుడే. అంటే దేవుడు చేశాడంటే ఇంకా మనం ఆలోచించాల్సిన అవసరత, మనం ఆలోచించకపోయినా తండ్రి ఆలోచించాడు. రెండవసారి ఎందుకు ఆలోచించాడు తెలుసా? చేసింది తనే, కానీ మళ్ళీ అంతా ఒకసారి చెక్ చేశాడు. అంటే ప్రకృతిలో ఉన్న నా పిల్లలు
ఈ ప్రకృతిని అనుభవించి ఆరోగ్యంగా ఉండాలంటే నా పిల్లలకు హాని కలిగించి ఏ ఒక్కటి ఈ ప్రకృతిలో ఉండటానికి వీలు లేదు అని మరొక్కసారి దాన్ని తరించి చూసి దేవుడు తాను చేసిన సమస్తమును చూచినప్పుడు దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు, రెండవసారి చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండండి. ఏ ప్రోడక్ట్ అయినా సరే తయారవగానే వెంటనే వెళ్ళది QAQC డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, క్వాలిటీ అండ్ కదా, క్వాలిటీ చెక్ చేసే డిపార్ట్మెంట్ ఉంటుంది. దాంట్లో ఆ ల్యాబ్లో అన్ని టెస్టులు చేసిన తర్వాతనే ఇది ప్రజలు వాడటానికి ఉపయోగకరమైందని చెప్పి బయటికి పంపిస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ దౌర్భాగ్యులు కూడా లంచాలకు మరిగి చెక్ చేయడం మానేశారు, స్టాంప్ వేసి పంపించేస్తున్నారు. అది వేరే విషయం లేదు. దేవుడు మనకి ఇచ్చిన ప్రకృతి అమూల్యమైనది, శ్రేష్టమైనది, సారవంతమైనది, మనకు ఉపయోగకరమైనది దేవుడు ఇచ్చాడే తప్ప నిరుపయోగమైనది ఏది లేదు. అంటే దేవుడు మన కొరకు సృష్టిని చేశాడు. ఆ సృష్టి ఎలాంటిది? అది చాలా మంచిది, సారవంతమైనది, బలాన్నిచ్చేది, జీవాన్నిచ్చేది, మనల్ని బ్రతుకునిచ్చేది, మనల్ని జీవింప చేసేది. దేవుడు ప్రకృతిని చేస్తే, దేవుడు సృష్టిని చేస్తే మనిషి ఊరుకోలేదండి. మంచి ఏం చేసాడు తెలుసా? ఆవిష్కరణలో భాగంగా ఒకనాడు భూమి మీద ఉన్న పరిస్థితులన్నింటినీ మనం ఆలోచన చేసినట్లయితే ప్రారంభ దినాల్లో ప్రయాణం చేయడం చాలా కష్టం అండి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి వెళ్ళాలంటే, అవునా? కానీ ఈరోజు ప్రయాణాలు చాలా సులువైపోయాయి, అవునా కదా? ఏ దేశంలో ఉన్నా గంటలు వెళ్ళిపోతున్నాం. ఈ ఆవిష్కరణ మంచిదే కదా. వైద్య రంగంలో మార్పులు వచ్చాయి కదా, విద్యారంగంలో మార్పులు వచ్చాయి. ఇలా మనం చూసుకుంటూ వెళితే ఒకనాడున్న మానవ జీవితాలకు, ఈ రోజున్న మానవ జీవితాలకు టెక్నాలజీ పరంగా, సాంకేతిక పరంగా మరి పరికరాలు అందుబాటులో ఉండే విషయంలో మనం ఆలోచన చేస్తే కొంత అభివృద్ధి కనిపిస్తుంది. కానీ ఆ అభివృద్ధి వెనుకాలనే కంటికి కనపడని మహా ప్రమాదము విషయం కూడా దాగున్నది. ఏమంటే దేవుడు ప్రకృతిని చేసినప్పుడు నాకు చిన్న ప్రశ్న, ఫ్రిడ్జ్ చేస్తే బాగుంటుండే కదా దేవుడు, ఫ్రిడ్జ్ ఎందుకు చేయలేడు? తింగరుడు అనుకున్నారా దేవుడు? తన పిల్లలకు ఆరోగ్యకరమైన, క్షేమకరమైన, ఉపయోగకరమైనదే ఉండాలి తప్ప తన పిల్లలకు హాని కలిగించే ఏ సంభవము భవిష్యత్తులో నా పిల్లలకు జరగకుండా ఉండాలని తరచి పరిశీలించి తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిగా ఉండేను. ప్రతి ఎందుకు వేయలేడు మరి దేవుడు మర్చిపోయడానికి తింగరుడు తయారయ్యాడు. ఏం చేయడానికి? తన సుఖ విలాసవంతమైన జీవితం కొరకు మనిషి నిర్మించుకున్న పరికరాలే ప్రతి దాని వెనకాల విషయం. ప్రారంభంలో ఎవరికి అర్థం కాలేదండి. ఏమంటే ఫ్రిడ్జ్ వాడకంలో సమస్య ఏంటో తెలుసా మీకు? ఫ్రీయోన్ అనే ఒక భయంకరమైన విషవాయువు విడుదలవుతుంది. దాని ఇంట్లో నీ పిల్లలు, నీ భార్య, నీ తల్లి, నీ తండ్రి అనునిత్యము విషవాయువును పీల్చుకొని బతుకుతున్నారు తెలుసా? కానీ దాన్ని ఇప్పుడు మానుదామా అంటే మానలేని పరిస్థితి. ఒక విషయమే మన ఇంటిలో ఉంది, ఆ విషయాన్ని పీల్చుకుంటున్నాం. కానీ దేవుడు మానవ దేహాన్ని చాలా బలంగా చేశాడు. నేను అప్పగించిన పని నా పిల్లలు పూర్తి చేయడంలో ఈ శరీరం బలహీన పడిపోవద్దని అతి బలంగా నిర్మించాడు. కనుకనే పిల్లరా ఆ విషయాలు కూడా మనల్ని డామినేట్ చేస్తున్నాయి. దినదినము స్లో పాయిజన్ అంటారు దాన్ని. దినదినము చంపుతున్నాయి. మనకు అర్థం కావట్లేదు. దేవుడు సృష్టిని చేశాడు, మనిషి ప్రతి సృష్టి చేశాడు. అక్కడ సమస్య మొదలైంది ప్రియులారా. ఒకసారి ఆలోచన చేసినట్లయితే యోబు గ్రంథం దయచేసి తీయండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. దేవుడు ఏం
చేశాడు? సృష్టిని చేశాడు. మనిషి ఏం చేశాడు? ప్రతి సృష్టి. చదవండి 5:13. జ్ఞానులను జ్ఞానులను వారి కృత్రిమములోనే ఎవరినటండి? దేవుడికి అవసరం లేదంటున్నారు ఇవాళ దౌర్భాగ్యుల శాస్త్రవేత్తలు. ఏమంటున్నారు తెలుసా? ఇంకా మేమే దేవుళ్ళం అంటున్నారు. అంటున్నారా లేదా? మాకు తెలియనిదంటూ ఏమీ లేదు. జ్ఞానుల జ్ఞానమును వారి కృత్రిమములోనే జ్ఞానుల జ్ఞానమును వారి కృత్రిమములోనే, ఆయన పట్టుకుని వాడి ఆవిష్కరణలోనే. జ్ఞానుల జ్ఞానమును చదవండి మాటనమ్మా. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకుని జ్ఞానులను వారి కృత్రిమములోనే. కృత్రిమం అంటే లేని దాన్ని క్రియేట్ చేయడం కృత్రిమం. భౌతికమైనదంటే ఆల్రెడీ ఉన్నది, దేవుడిచ్చింది. కృత్రిమం అన్న పదాన్ని మీరు ఆలోచించండి. ఏంటి? మనిషి చేత రూపొందించబడింది, ఆవిష్కరించబడింది. జ్ఞానుల వారి కృత్రిమములోనే జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొనును. ఆలోచనలను వారి కపటుల ఆలోచనలను తలక్రిందులు చేయును. నిజంగా ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో ఏమంటే ఆలోచించిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసిందండి. మనిషి చేసిన ప్రతి దాని వెనకాల ప్రమాదమే ఉంది. దానివల్ల ఉన్న ఉపయోగం ఎంత, దానివల్ల ఉన్న ప్రమాదము ఎంత. కానీ మనిషి ఆలోచించలేదండి. ప్రారంభంలో నాకు ఇది కావాలనుకున్నాడు అంతే, కానీ దాని వెనకాలని వెంటనే ప్రమాదం పొంచి ఉంది. కానీ మనిషి ఆలోచన చేయలేడు ప్రియులారా. ఒక ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటన ప్రియులారా యావత్తు సమాజాన్ని నివ్వెరపరిచేలా చేసింది. ఒక తల్లి ఏమండి, ప్రసవించినటువంటి తల్లి బిడ్డకు పాలిస్తుంది. ఎంతకి బిడ్డ పాలు అరిగించుకోవట్లేదు. ఏమండి, వామిటింగ్స్, కక్కేస్తున్నాడు. కాసేపు ఏడ్చి పడుకుంటున్నాడు. మళ్ళీ తల్లి పాలు పట్టగానే మళ్ళీ గుక్క పెట్టి ఏడుస్తున్నాడు. అర్థం కావట్లేదు వాళ్ళకు ఏం జరిగిందో అని. ఆ తల్లి రొమ్ము పాలు తీసి ల్యాబ్కు పంపించారు టెస్ట్ చేయడానికి. టెస్ట్ చేసిన వాళ్ళు డాక్టర్లు నివ్వెరపోయారు. ఆ తల్లి పాలలో ఏముందో తెలుసా? ఏమండి, ప్లాస్టిక్. ఆ తల్లిలో ప్లాస్టిక్ బాండికల్స్ కనిపిస్తున్నాయి. తల్లి పాలలోకి ప్లాస్టిక్ ఎలా వచ్చిందండి బాబు? ఈ వాక్యాన్ని కూడా తల్లి పాల లాంటిది అన్నాడు కదా. సర్వోన్నతుని దేవుడి మాటలు కూడా ఆ పాలతోటి ఏమండి పోల్చబడ్డాయి. అంటే పాలు అనేది నిష్కలంకమైనది, కల్తీ లేనిది కదా, నిర్మలమైనది కదా, స్వచ్ఛమైనది కదా. ఆ తల్లి పాలలోకి ఏమొచ్చింది? ప్లాస్టిక్. ఆ ప్లాస్టిక్ తన బిడ్డ కడుపులోకి వెళుతుంది కనుకనే గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అరగడం లేదు. ఆ చిన్ని లేత బిడ్డ ఆకారంలోనికి ఏమంటే ఈ ప్లాస్టిక్ పాల రూపంలో వెళితే ఆ జీర్ణ వ్యవస్థను అతలాకుతలం చేస్తే ఆ బిడ్డ బ్రతుకుతాడండి. ఎంత ప్రమాదంలో ఉన్నామో ఆలోచించండి. పోనీ తల్లి ఏమైనా ప్లాస్టిక్ వల్ల తిన్నదా? ఎలా వెళ్ళింది ప్లాస్టిక్ లోపలికి? ప్రియులారా, మానవ జీవితాలు తలక్రిందులు అయిపోవటానికి కారణం మనిషి బ్రతుకు జీవన విధానం ప్రకృతికి దూరంగా ఉంది, ప్లాస్టిక్ దగ్గరగా ఉంది. మీరు వాడుతున్న వస్తువుల్లో ప్లాస్టిక్ ఎక్కడ చెప్పండి. నీళ్ళల్లో కాగితాన్ని వేస్తే తడిచిపోతుంది. అదే ప్లాస్టిక్ కప్లో వేడిగా నీళ్లు పోషిస్తే గొడకలు వేసుకుంటూ తాగుతారు. అందులో ఉన్న ప్లాస్టిక్ భయంకరమైన కెమికల్తో నిర్మితమైన ప్లాస్టిక్ పూత వలన అది అలా నిలిచి ఉంటుంది. లాస్ట్ టైం ఎవరన్నా అన్న సత్యం గారు అనుకుంటా దీన్ని గ్రూప్లో పెట్టారు. ప్లాస్టిక్ ఆ వేడి నీళ్లతో అందులో ఉన్న ప్లాస్టిక్ కెమికల్ అంతా రిలీజ్ అయిపోయి అది
మెల్లగా ఆ నీళ్ళల్లో కలిసిపోతుంది, మిళితమవుతుంది. మనం గుడ్డలు వేసుకుంటూ తాగుతున్నాం. అది ఛాయ్ కాదు, ప్లాస్టిక్ కెమికల్తో నిండిన విషాన్ని తాగుతున్నావు. క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. కారణం ఏంటి? ప్రియులారా, ఈ ప్రకృతిలో మనం ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో ఈ రోజుకైనా మనం తెలుసుకునకపోతే, నిద్ర మేలుకొనకపోతే ప్రియులారా, మనల్ని ఎవరు కాపాడలేరు. తెలుసుకోవాల్సింది మనమే, నలుగురికి చెప్పి అనేక మంది జీవితాలను, కుటుంబాలను కట్టవలసిన బాధ్యత కూడా మన పైననే ఉంది. ప్లాస్టిక్ గ్లాసుల్లో ఏమంటే టీలు తాగుతున్నాం, వాటర్ తాగుతున్నాం. ఫంక్షన్లకు వెళ్ళాలనుకోండి, ఇక్కడ లేదని, ఇక్కడ లేదా, ఎందుకు లేదు, ఉంది కదా. సెమినార్స్ అప్పుడు ఏం చేస్తాం మనం? ప్లాస్టిక్ ప్లేట్లనే కదండి పెట్టేది. భయంకరమైన కెమికల్, ఆరోగ్యకరమైనది అది. ప్రకృతి సంబంధమైన చెప్పండి. అరట, గుడ్. ఇంకా కదా, మన అడవుల్లో, మరి అడవుల్లో ఉండే కాకు ఉంటుందండి, ఇది మూత కాకు అంటారు తెలంగాణ సైడు. అది ఇస్తారులతో దాన్ని అది తింటే, దాంట్లో తింటే ఏ విధమైనటువంటి అనారోగ్యం లేదు. స్టైలు ట్రెండ్ మారింది, అంతేనా? లోక పోకడలకు పోయి, ప్రకృతికి దూరంగా జరిగిపోయి, ఏమండి సమయం మిగిలాలి. ఈ తోమడం, ఈ కడగడం, ఇవన్నీ తలపోటు. ఇలా తిన్నామా, ఇలా పారేసామా, ఈజీగా ఉండాలి, శరీరానికి కష్టం వద్దు అన్న ఆలోచనతో. మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్పాను పిల్లలు, నేను రాసుకున్నాయని చెప్తే 3 గంటలైనా కాదు. మీరు అర్థం చేసుకోండి, మన మన దైనందిన జీవిత విధానమే ఈరోజు మనల్ని భయంకరమైన స్థితిలోనికి నడిపించింది. అందులో కెమికల్ ఉన్నదన్న సంగతి అందరికీ తెలుసు. ఆ ప్లాస్టిక్లలోనే, ఏమంటే ప్లాస్టిక్ ప్లేట్లలోనే తింటున్నాము. వాటర్ తాగే బాటిల్ కూడా చూడండి ప్లాస్టికే. ఇంకా ప్యాకింగ్ చేసిన అది ఏమండి పచ్చళ్ళు కావచ్చు, తినుబండారాలు కావచ్చు, ఇండియా నుంచి ఇటు వచ్చినా, ఇక్కడ నుంచి అటు వచ్చిన ప్లాస్టిక్లోనే ప్యాక్ చేస్తాం మనం. ప్యాకింగ్ ప్లాస్టిక్లోనే, క్యారింగ్ తీసుకురావడం కూడా ప్లాస్టిక్. ప్రకృతికి దూరం అయ్యాడు మనిషి. ప్లాస్టిక్ కృత్రిమమైనది. మనిషి సృష్టి, ఈ దేవుని సృష్టి కాదు. అది ప్రతి అణువణువులోనికి మీరు తింటున్నప్పుడు, మీరు త్రాగుతున్నప్పుడు, ఆహార పదార్థాల ద్వారా, పానీయాల ద్వారా మీ శరీర అంతరంగాలలోనికి వెళ్ళి నరనరాలలోనికి వెళ్ళిపోతుంది. శరీరంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ప్రకృతి సంబంధమైన మనుష్యుడు ప్రకృతితో బంధాన్ని తెంపుకుంటే తల్లి చేతిలో నుంచి బిడ్డ జారిపోయినట్టే, చెట్టు నుంచి తీగ కట్ చేయబడినట్లే. కానీ ఎక్కడి వరకు వెళ్ళామో తెలుసా అండి? ఈరోజు మన దైనందిన జీవితంలో ప్రకృతి సంబంధమైనది ఏది లేదు. మొత్తం ఏంటి? సృష్టికి సంబంధించింది కాదు మనం తీసుకుంటున్నది. ప్రతి సృష్టి, మానవ సృష్టి కృత్రిమము, ఆవిష్కరణ. దాని బారిన పడిపోయాము ప్రియులారా. అది అలవాటైంది మనకి రోజు. కాదు, అలవాటు చేశాడు. దాంట్లో 3 ఉన్నారు. 1 వ్యాపారవేత్తలు, 2 స్వార్థపరులు, మరి సోమరిపోతులు మనమే. వాడికి డబ్బు కావాలి, వాడికి బ్రతకడం కావాలి. దాంట్లో విషయం ఉంటే నాకేంటి? చచ్చేది వాడు, తినేది వాడు, నాకేంటి? మనం ఆరోగ్యానికి అది మంచిది కాదు, కాస్త కష్టపడైనా చేసుకుందామంట. దోసండి ఈసారికి మనకు సోమర్థనం ఎక్కువ. చిన్నప్పుడు పిల్లగా అమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆహారం కావాలంటే, అన్నం వండాలంటే ఏం చేశారు తెలుసండి? ఏమండి, మన సంచిలో ఉన్నటువంటి బాణ, మట్టి కుండతో చేసిన బాణలు ఉన్నటువంటి బియ్యాన్ని, క్షమించండి, వడ్లను తీసుకొని వెళ్ళి
రోకట్లో వేసి దంచి వడ్లను దంచి ఆ పొట్టును చెరిగేసి అప్పుడు దాన్ని కడిగి వండుకునేవారు. ఎంత టైం పడుతుందండి? కానీ వాళ్ళు కష్టపడ్డారు. మనకు చెప్పండి, గ్యాస్ స్టవ్లు వచ్చేసాయి, ఎలక్ట్రిక్ స్టవ్లు వచ్చేసాయి. అది కాకుండా ఎలక్ట్రిక్ వాటర్ కుక్కర్సా, దాన్ని కట్ చేస్తే చాలంట. మనం వెళ్ళి ఇంకా మనం స్నానం చేసుకోవచ్చు, బట్టలు ఉతికేసుకోవచ్చు. అది అయిపోగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ గొంజి వచ్చాల్సిన పనుల కృత్రిమం, ఆటోమేటిక్. అది పని చేయడం ఆటోమేటిక్గా, నేను పైకి పంపించడం కూడా ఆటోమేటిక్గా. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. మనం ప్రకృతికి చాలా దూరంగా బ్రతుకుతున్నాము. మన దైనందిన జీవితంలో ప్రకృతి సంబంధమైనది ఏది లేదు. దేవుడు సృష్టి చేస్తే మనిషి ఏం చేశాడు తెలుసా? ప్రతి సృష్టి చేశాడు. ఆ ప్రతి సృష్టి అందమైన లోకము అడవిగా మార్చేసింది. జీవాన్ని ఇవ్వవలసిన ప్రకృతిలో పిట్టలు రాలిపోయినట్టుగా మనుషులు రాలిపోతున్నారు. ప్రమాదకరమైన విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నాడు గుడ్డు ఎక్కడి నుంచి వస్తుందండి? కోడి నుండి. అంటే బాతు గుడ్లు తినే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, అయితే కోడి బాతు. ఈరోజు టెక్నాలజీ ఏంటో తెలుసా? కోడి లేకుండా, బాతు లేకుండా గుడ్లు వచ్చేసినాయి. ఎంత భయంకరం అండి బాబు! మీరు నవ్వుతున్నారు. మానవ నిర్మితమైనటువంటి ఆవిష్కరణలో భాగంగా ఎన్నో కెమికల్స్ను వాడి ఒక గుడ్డుగా నిర్మాణం చేసి అది మార్కెట్లోకి వెళితే, అది ప్రజలు తింటే, భౌతిక ప్రకృతి సంబంధమైన ఈ శరీరము ఉంటుందా? కొన్ని ఆలోచిస్తున్నామా తినే ముందు మనం? కోడి బాతు లేకుండా గుడ్లు వచ్చేసినాయి. ఆవు, గేదె, మేక లేకుండా పాలు వచ్చేసినాయి, పెరుగు వచ్చేస్తుంది, పన్నీరు వచ్చేస్తుంది. అర్థమవుతుందా లేదా? ప్రకృతి నుంచి పుట్టింది జంతువు, గేదె కానీ ఆవు కానీ. ఆ ప్రకృతి సంబంధమైనది పాలిస్తే అది నువ్వు తాగు, నీకు ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఆవు లేదు, గేదె లేదు, మేక లేదు, పాలు 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 పాలు. చూడండి, సూపర్ మార్కెట్లకు వెళ్ళండి, హైపర్ మార్కెట్లకు వెళ్ళండి, ఎక్కడి నుంచి వచ్చాయి టన్నుల పాలు, ఎక్కడి నుంచి వచ్చింది పెరుగు, ఎక్కడి నుంచి వచ్చింది పన్నీరు, గుటకలు వేసుకుంటూ తింటున్నారు. ప్రతిదీ కెమికలైజ్డే. ఏది ప్రకృతి సంబంధమైనది కాదు. నేను బ్రతకాలి, కోట్లకు పడగలెత్తాలని వ్యాపారవేత్తలు ప్రియులారా తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రీల వలన, ఈ కెమికల్స్ వలన, విష పదార్థాలతోటి, రసాయనాలతోటి ఈ తినుబండారాలను తయారు చేసి పాలుగా మలుస్తున్నారు, పెరుగుగా మలుస్తున్నారు, పన్నీరుగా మలుస్తున్నారు. ప్రియులారా, ఈ ప్రజల్లోనికి తీసుకొని వెళితే ఈరోజు మీరు చూడండి, ఏ మార్కెట్లోకి వెళ్ళినా గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. గుట్ట ఎక్కడి నుంచి వచ్చేదంతా? ప్రతిదీ ఆవిష్కరణ. జ్ఞానులను వారి కృత్రిమములోనే ఆయన పట్టుకొను. పిచ్చోళ్ళారా, నేను చేయకుండా వదిలిపెట్టింది ఎందుకో తెలుసా? నాకు తెలియక కాదురా. నా పిల్లలైన మీరందరూ క్షేమంగా ఉండాలని, ఆరోగ్యకరమైన బ్రతుకులు మీరు బ్రతకాలని మీకు హాని కలిగించేది ఏది కూడా ప్రకృతిలో నేను పెట్టలేదు. నేను పెట్టను దాన్ని ఈడో తీసుమార్గంలోకి వచ్చేసి ఇప్పుడు ఏం చేశాడు? ఆవిష్కరణల మీద ఆవిష్కరణ చేశారు. దానివల్ల ఉపయోగం కొంతుంది. గోడంతా ఉపయోగం ఉంటే కొండంతా ప్రమాదం. మానవ జీవితాలు తలక్రిందులు అయిపోతున్నాయి. ఏమండి, అల్లం పేస్ట్ వేసుకుంటాం కదండి. అల్లము లేదు, వెల్లుల్లి లేదు, అల్లం పేస్ట్ వచ్చేసింది మార్కెట్లోకి. ప్రియులారా, మన కాటన్స్ ఉంటాయి కదండి, మన బయట పాడేసుకునే కాటన్స్, మనం ఇండియా వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకుంటామే. ఆ కాటన్స్ను ఏంటి, న్యూస్ పేపర్లను నీళ్ళలో నానబెట్టి దాంట్లో కొన్ని భయంకరమైన కెమికల్స్ వేసి గ్రైండింగ్ చేస్తే వచ్చింది అల్లం పేస్ట్. ఇప్పుడు ఎవరైనా అల్లం దంచుకుంటున్నారమ్మా? ఈ తరపుడు మాకెందుకని చెప్పేసి ఇన్స్టెంట్ ఫుడ్ రెడీగా ఉన్నది మాకు కావాలంటే తీసుకుంటున్నారా? అస్సలు మీరు
మీకు ఏమండి ఆ టైంలో మీకు ఒకవేళ ఒంట్లో శక్తి లేదనుకోండి, దయచేసి ఉపవాసం చేయండి. కానీ ఏది పడితే అది తినండి. ఇంకా కారం పొడి, ఎండుమిర్చి లేకుండా కారం పొడి వచ్చేసింది. అర్థమవుతుందా? ఎండుమిర్చి లేకుండా కారం పొడి వచ్చేసింది. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? బియ్యము కూడా, రైతు లేడు, భూమి లేదు, బియ్యం వచ్చేస్తున్నాయి. ప్లాస్టిక్ బియ్యం వచ్చేయండి బాబు. అవి తింటే ఈ దేహం ఏం కావాలి? ఈ గుండె ఏం కావాలి? ఈ లివర్ ఏం కావాలి? కిడ్నీలు ఏం కావాలి? మానవ దేహము సర్వనాశనం అయిపోతుంది. ఏ దేహంతోనైతే మనము దేవుని పని చెయ్యాలో, ఏ మట్టి దేహానికి ఈలలో మహదైశ్వర్యం ఉన్నదని చెప్పానో, ఆ మట్టి దేహాన్ని దినదినము క్షణక్షణము సర్వనాశనము చేస్తుంది. నీవు తింటున్న ఆహారము, నువ్వు త్రాగుతున్న నీళ్ళు, అది నీకు తెలియకుండానే జరుగుతుంది దాడి. కారణం, నువ్వు సత్యవాక్యాన్ని వింటే, దేవుని కొరకు నిలబడితే, ఆత్మరక్షణ చేస్తే, నువ్వు పరలోకం వెళ్ళిపోతే, ఇదంతా జరగకుండా ఉండాలంటే వీడికి ఇచ్చిన ఆయుష్కాలం కంటే ముందు వీడిని లేపేయాలి. లేపేయాలంటే ఏం చేయాలి? వీడికి విషయాన్ని అలవాటు చేయాలని వాడు అపవాది ప్రపంచాన్ని, వాడు ఒక్కొక్కడిని టార్గెట్ పెట్టుకోడు. వాడి దగ్గర అంత టైం లేదు. ఎలా ఉంటుందో తెలుసా? వేస్తే అలా పడిపోవాలి, కోట్లు లక్షలు పడిపోవాలి. ఒక్కడిలో పుట్టిన స్వార్థపూరితమైన ఆలోచన, కోట్లకు పడగలెత్తాలి, బ్రతకాలన్న ఆలోచన వందల మందిని, లక్షల మందిని పొట్టన పెట్టుకుంటుంది. పసిపిల్లలు తాగి పాలండి. కరీంనగర్లో జరిగిన యథార్థ సంఘటన న్యూస్లో వచ్చిందిగా, మీరు చూశారు. యూరియా, నీళ్లు, యూరియా, ఏమండి కొంచెం పాలు, ఓ 2 లీటర్ల పాలు పోసేసి 50 లీటర్ల పాలు చేస్తున్నాడు వాడు. యూరియా, పొలానికి వేసే యూరియా ఉంటుంది కదా మనకు, నత్రజని, ఇలాంటి కెమికల్స్లో వాడి గ్రైండ్ చేసి దాన్ని పాలుగా మార్చి దాన్ని తీసుకొని వెళితే, అది పసిబిడ్డకు పడితే, వృద్ధులకు పడితే, ఏమంటే ఆరోగ్యము, ఏమంటే పాలు తాగితే ఆరోగ్యం ఉంటుందని ఎన్నో చూసాము ఇంతకాలం. కానీ నువ్వు తాగుతున్న పాలు ప్రకృతి సంబంధమైనదా? చెప్పండి. కల్తీ పాలు, మనకు తెలియదు, తాగేస్తాం అంతే. ఎలా బ్రతకగలం ఈ ప్రకృతిలో? ప్రతి వస్తువు కల్తీ అయిపోయింది ఈరోజు. ప్రతి వస్తువు కల్తీ అవుతుంది. ప్రియులారా, మీ అందరికీ చేతులు జోడించి చెప్పేది ఒకే విషయం ప్రియులారా, మీ నోటి దగ్గరకు వచ్చిన ఆహారం ఏదైనా సరే ఒక్క నిమిషం ఆలోచించండి, అది ప్రకృతి సంబంధమైనదా, మనిషి చేసిందా? కారణం ఏంటో తెలుసా ప్రియులారా? ఆహారము తింటున్నామన్న భ్రమలో అనునిత్యము మీరు తింటున్నది విషం. మీరు దినదినము మరణానికి దగ్గర కావాలని వాడు అనేకులను రేపి వ్యాపారవేత్తలను ప్రియులారా ఈ విషయాన్ని ప్రజల్లోనికి తీసుకుని వచ్చాడు. దాన్ని హ్యాపీగా ఆదరిస్తున్నాం మనం. ప్లాస్టిక్ బియ్యం కొనుక్కుంటున్నారు. ఏమండి? మేము పెరుగు తినట్లేదండి, పాలు తినట్లేదండి, పన్నీరు తినట్లేదు. ఒకళ్ళు చేతులు లేకుండా ఒకసారి నాకు ఇక్కడ అది ఎక్కడి నుంచి వస్తే మాకేంటి, తోసేయి. ఆలోచించండి ప్రియులారా. ఇంక ఇది చాలా అన్నట్టు ప్రియులారా, ఆహారం గురించి మనం మాట్లాడుకుందాం ఎక్కువ. జంక్ ఫుడ్, ఏమండి? పకోడీ ఎవరికి ఇష్టం ఉండదండి? ఇష్టమా కాదా? మిరపకాయ కదా, ఇంకా తీపి పదార్థాలు. చిన్నప్పటి నుంచి మనకు అంత తెలుసండి. పకోడీ, మిరపకాయ బజ్జీలో తెలుసు కదా. ఈ మధ్యకాలంలో ఏమవుతుందో తెలుసండి, పకోడీ అంటే మనకేంటి, పిండితో చేసేది తెలుసు. ఇప్పుడు చికెన్ పకోడీ వచ్చిందండి బాబు. పిండి పకోడీ కాదు, ఇప్పుడు చికెన్ పకోడీ. లొంటలు వేసుకుంటూ తింటున్నారండి బాబు. ఎన్ని కెమికల్స్ వాడుతున్నారు అందులో తెలుసా మీకు? రుచిని ఇవ్వడానికి. ఏమండి? ప్రాసెసింగ్ ఫుడ్. ఈరోజు సూపర్ మార్కెట్లలో మనకు కంటికి కనిపిస్తున్న ప్రతిదీ ప్లాస్టిక్లో ప్యాక్ చేశారు. నెంబర్ 1, అది ఏ దేశంలో పుట్టి ఏ దేశానికి వెళుతుంది?
ఇంతకాలం అది పాడి కాకుండా సుదీర్ఘంగా మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే ఉండే పనేనా? ఏం జరుగుతున్నారు కదా? ప్రిజర్వేటివ్స్ ఎక్కువ కాలం ఉండాలని. ఏమంటే మార్కెట్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే ఇదేంటి ఈజిప్ట్ యాపిల్, ఇదేంటి ఇది బంగ్లాదేశ్ ఏంటి ఉల్లిపాయలు, మంచిదే. అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి ఇక్కడ రానికి ఎంతకాలం పడుతుంది? అంతకాలమైన అది పాడకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఏం కలుగుతున్నారేంటి అనుకుంటున్నారు మీరు? అమ్మాయి సూపర్ మార్కెట్లో ఇండియాలో అయితే పండించిందే దొరుకుతుంది ఒకటే రకం, ఇక్కడికి వచ్చి ప్రపంచంలో అన్ని రకాలు దొరుకుతుందని సంబరపడుతున్నారేమో. ప్రతి దాన్ని ప్రియురాలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వాళ్ళు వాడుతున్న భయంకరమైన కెమికల్స్ అదే ప్రియులారా ఈరోజు మనుషుల ప్రాణాలను తీసుకుంటున్నాయి. అది మనకు అర్థం కావట్లేదు, దాన్ని ఎవరు గుర్తించట్లేదు, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. పసిపిల్లల దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫుడ్ అనేది ఉంది కదా పిల్లరా, పసిపిల్లల దగ్గర నుంచి ఇంటికి వెళ్తాం కదండి. చిన్నపిల్లలు వస్తారు, మారం చేస్తారు. ఏమంటే మామయ్య 5 రూపాయలు, మామయ్య 10 రూపాయలు, అత్తయ్య పిన్ని అని అడుగుతారు కదా. మనం ఇచ్చేవాళ్ళం వాడు ఎక్కడికి వెళ్తాడు చూడండి, ఖచ్చితంగా కిరణ కొట్టుకెళ్తాడు. వాడు ఏం కొనుక్కుంటున్నాడు చూడండి, విషాన్ని తింటుంది. ఈ ప్రపంచం మరణాన్ని తింటుంది, విషాన్ని తింటుంది. అది ఈరోజు ఇంత వయసు వచ్చినా మనకు జ్ఞానం ఎరగలేదేమో కానీ చిన్ననాటి నుంచి అపవాది నేర్పించేసినాడికి. ఏమండి ఇది విషయం అని తెలిసిన అది వద్దు నాయనా అని మనం బ్రతిమలాడినా ఉంటారండి పిల్లలు. వాడు అక్కడే మారం చేస్తాడు, కొట్టుకు ఏమండి అక్కడ పడి ఏడుస్తూ ఉంటాడు. వాడి బాధ చూడలేక అయినా ఏం చేస్తాం మళ్ళీ మనం తెలిసి ఆ విషయాన్ని క్షమిస్తున్నాం. ప్రకృతి సంబంధమైన ఈ శరీరములో ప్రకృతికి దూరమై ఎంతో కాలము అయ్యింది. ప్రకృతికి దూరం అయ్యాం కనుకనే ఈ అకాల మరణాలు, ఈ అనారోగ్య సమస్యలు, శరీరము నిండా రోగాలు. చెప్పనంతే అంతేనా? ఎవరికి తెలియకుండా మాత్ర వేసుకుంటారు. షుగర్ దాదాపు అందరికి ఉంటుంది ఈ కాలంలో కదా. చాలా భయంకరమైన పరిస్థితుల మధ్య ఉన్న కారణం ఏంటో తెలుసా అండి? మనం తింటున్న ఆహారం కల్తీ, మనం త్రాగుతున్న పానీయము కల్తీ. ఓకేనా? జంక్ ఫుడ్ అయిపోయింది. ఏమంటే పకోడీ, మిరపకాయలు, జిలేబీ. నూనెను ఒక్కసారి కంటే ఎక్కువ వేడి చేయకూడదు. ఏం చేస్తున్నాడు మన మిరపకాయల బజ్జీ మేస్త్రి? అది వేడైతేనే ఉంటుంది, వేస్తూనే ఉంటాడు. అవునా? సాయంకాలం అందులో ఒకవేళ అది తగ్గిందనుకోండి ఏం చేస్తాడు, ఇంకాస్త ప్యాక్ వేస్తాడు. కానీ అది ఎక్కడికి వెళ్ళదండి. ఇంట్లో ఉంటారు కదండి అమ్మ మన వాళ్ళు, ఒకసారి వేడైన దాన్ని మళ్ళీ యూజ్ చేయమని చెప్పండి. ఎందుకు చేయరు? నా భర్త, నా పిల్లలు కదా, నా కుటుంబం. మళ్ళీ వాడరండి, దాన్ని పారేస్తారు. వాడికేం పని? నువ్వు ఉంటే ఎంత, పోతే ఎంత? మనం దాని పైన మక్కువ చేస్తుందండి. ప్రతిసారి తింటూ ఉంటాం ప్రియులరా. ఆలోచించాం, చిన్నగా అనుకుంటున్నాం ప్రియులరా. ఈ చిన్నవే శరీరంలోనికి వెళ్ళి గూడు కట్టుకొని మహాప్రమాదంగా మారి ఒక్కసారి హార్ట్ అటాక్, ఒక్కసారి కిడ్నీ ఫెయిల్, ఒక్కసారి లివర్, ఒక్కసారి బ్రెయిన్ స్ట్రోక్. ఏంటంటే అన్న బాగానే ఉంటాడు, ఏ చెడు అలవాట్లేదు, మంచి ఆరోగ్యంగా ఉంటాడు. ప్రతిదినం విషయాన్నే తింటున్నాం, విషయాన్నే త్రాగుతున్నాం ప్రియులరా. జంక్ ఫుడ్ ఒకటి, ప్రాసెసింగ్ ఫుడ్, ప్రతిదీ ప్యాకెట్ల రూపంలోనే వస్తుంది. ప్రతిదీ నిల్వ ఉండటానికి భయంకరమైన కెమికల్ వాడరు కనుకనే ఇంతకాలం ప్రయాణించినా కూడా పువ్వులు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, పళ్ళు ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. ఏం వాడరు మనకు తెలియట్లేదు. కెమికల్స్, భయంకరమైన కెమికల్స్ ప్రియులారా. ఇంకా ఇది కాకుండా ఫాస్ట్ ఫుడ్, మనకిష్టమైన ఫుడ్, మంచి ఫాస్ట్ ఫుడ్ మనకి తొందరగా బెడ్ కూడా ఎక్కిస్తుంది. అంతేనా? ఏంటి వెజ్ మంచూరియా,
లొట్టలేసుకుంటూ తింటారు. క్యాబేజ్ ఉంటుంది కదండి, గోపి పువ్వు, దాన్ని పిండిలో నానబెట్టి ఒకసారి పిల్లలు మారం చేస్తే తీసుకెళ్ళానండి. ఏంటదని, ఎందుకన్నా మంచిది ఒకసారి తీయగానే నాన్న ఆగండి, అది ఎప్పుడు తయారు చేశారని అడిగాను. 3 రోజులు అవుతుంది అన్న. ఎందుకన్నా మంచి ఒక రెండు బిల్లులు ఇవ్వండి అని తీసుకున్నాను, ఓపెన్ చేశాను, పిల్లలకు చూపించాను, చూడు ఎలా ఉంది అంతే. ఇప్పటి వరకు మాట్లాడగలేదు. భయంకరం. ఏమండి, వెజ్ మంచూరియా, చికెన్ మంచూరియా చెప్పండి, తింటారు కదా, సంభావనంగా ఉన్నారు ఎందుకు? ఎగ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్. అనిల్ బ్రదర్ ఏం చెప్పట్లేదు మరి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా నూడిల్స్. ఏది కూడా క్షేమాన్ని ఇచ్చేది కాదు, మన ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసింది. తెలిసి ఆ పెంటను ఎందుకు తింటున్నాం? మరణాన్ని కలిగించేది, భయంకరమైన రసాయనాలతో కూడుకున్నదండి ప్రకృతి. ఈ పదార్థాలన్నీ కూడా ప్రకృతి సంబంధమైన దానిని తినడము, ఆరగించడము ఎప్పుడో మర్చిపోయాడు మనిషి. మట్టి కుండల్లో వండుకొని ఎర్రటి ఎండలో ఏమండి గొడ్డులా కష్టం చేసి సంధ్య వేళ్లకు తిని ఆదమర్చి నిద్రపోయినటువంటి మన పితరులు 100 ఏళ్ళు బ్రతికారు ఆరోగ్యంగా. 12 మంది పిల్లల్ని కన్నారు, డజన్. కారణం వాళ్ళకి ఏ కెమికల్ ఫుడ్ తెలియదు. మనకేం రోగం వచ్చింది? తెలియక ప్రియులరా ఆహారాన్ని తింటున్నాం ప్రియులరా. అందులో భాగంగా ఇంకా ఈ ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది అనుకోండి, ఇంకొకటి ఉంది మన ఫేవరెట్ ఫుడ్. చెప్తారు ఎవరన్నా? ఏంటి? KFC, ఇంకా బర్గర్, ఇంకేంటి? పిజ్జా. ఒక ఆర్టికల్లో చదివానండి, KFC బర్గర్ తిన్న వాళ్ళు ఒక్కసారి తింటే వారి ఆయుష్కాలంలో 4 రోజులు 100% తగ్గిపోద్ది. ఒక్కసారి తింటే 4 రోజుల ఆయుష్కాలము తగ్గిపోద్ది. అంటే ఎంత భయంకరమైన కెమికల్స్ వాడుతున్నారు మీరు ఆలోచించండి. వాటన్నింటినీ ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళి కోట్లకు పడగలెత్తాలని, బ్రతకాలన్న స్వార్థపూరితమైన కొందరి ఆలోచన. అధికముగా దుర్మార్గపు పనులు చెయ్యకండ్రా దౌర్భాగ్యులారా అని అన్నాడు. కానీ కొందరు ఆ దుర్మార్గమైన పనులు చేస్తున్నారు. వాడు చేస్తే నాకేంటి అనుకుంటున్నాడు. వీడు తయారు చేసిన దాంట్లో ఏం కలిపాడో వీడికి తెలుసు, కానీ వీడు తాగే ప్రతిదీ వీడే తయారు చేస్తున్నాడా? అర్థమవుతుందా లేదా? KFC, బర్గర్, పిజ్జా, ప్రతిదీ ప్రియులు చాలా భయంకరమైనది. లోపలికి వెళ్ళి మీ లీవర్ను, మీ జీర్ణ వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నది. కానీ ఇంత చెప్పినా కూడా మీకు వాటిపైన ప్రేమ. కారణం అలా అలవాటు చేశాడు వాడు మనకు. వల్ల విషయాన్ని తినిపించి ఆ విషయమైనా కూడా మేము తినకుండా ఉండలేని పరిస్థితిలోనికి ఈరోజు మనల్ని తీసుకొని వచ్చాడు. సో సమస్య స్టేజ్ 1లో ఉందా, 2లో ఉందా? చెప్పండి. రెడ్ అలర్ట్ డేంజర్ జోన్లో ఉన్న మనం అంతా ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే చాలా ప్రమాదం ప్రియులారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీరు ఆహారం అనుకొని ఏం తింటున్నారో తెలుసా? భయంకరమైనటువంటి విషయాన్ని తింటున్నారు. మీరు మరణాన్ని తింటున్నారు. పురుగుల మందు చచ్చి తాగిన వాడు గంటకు చనిపోతాడు. మీరు ఇది కూడా పురుగుల మందే, కాకపోతే స్లో పాయిజన్, అంతే డిఫరెంట్. మీరు విషయాన్ని ఆహారం అనుకుని విషయాన్ని తింటున్నారు. ప్రియుల దేవుడు ఎంత ప్రేమమయుడో, ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఈ మాట రాశాడో చదవండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 2వ వచనం. ఆహారము కాని దాని కొరకు. ఏం మాట రాశాడండి దేవుడు. అంటే ఆహారము కానిది కూడా మార్కెట్లోకి వస్తుందా? నీకు ఆరోగ్యాన్ని ఇవ్వది కూడా నీకు మార్కెట్లోకి వస్తుందా? ఆహారము కాని దాని కొరకు. ఒళ్ళంతా కష్టపడి, ఒళ్ళంతా గుల్లయ్యేటట్టుగా ఎర్రటి ఎండలో పోయి ఎంతో కష్టపడుతున్నాం కదా. ఆ కష్టించినటువంటి డబ్బులను తీసుకొని వచ్చే కదా ఆహారం కొనుక్కుంటున్నాం మనం. కానీ నువ్వు కొంటున్నది ఆహారమా
విషమా? అది మీకు తెలియట్లేదు, మీరు విషాన్ని కొంటున్నారు. అందుకే దేవుడు ఏమంటాడో తెలుసా? ఆహారము కాని దాని కొరకు ఆలోచించండి. ఇంకొకసారి మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ప్రతి దాన్ని ఆలోచించండి. అందులో విషం ఎంత ఉంది, రసాయనాలు ఎంత ఉన్నది, ప్రకృతి సంబంధమైనది ఎంత ఉన్నది. మీకు మార్కెట్ మొత్తం వెతికిన 5-6 ఐటెంల కంటే ఎక్కువ బ్రతుకుతారా? బ్రతకాలంటే ప్రకృతికి సంబంధమైన ప్రకృతికి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు చదవండి, ఆహారము కాని దాని కొరకు మీరెలా రోగలిచ్చేదరు? అంటే ఆహారము కాని దానిని, విషాన్ని, రసాయనాలను కూడా ఈరోజు ప్రపంచము ఆహారం అనుకున్న భ్రమలో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. కానీ దేవుడు బాధపడుతున్నాడు, బిడ్డ అది మంచిది కాదురా, అది ఆహారం కాదురా, నువ్వు బ్రతకవురా. అయినా మనిషి దాని దగ్గరికి వెళ్తున్నాడు, అదే కొంటున్నాడు, అదే తింటున్నాడు. ఆహారము కాని దాని కొరకు మీరేనా రోగలిచ్చేవారు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీరు మంచిది తినండి, మీకు ఆరోగ్యంగా ఉండండి, మీ శరీరానికి పుష్టి రావాలి. సంతృష్టి కలగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎలా వ్యర్థపరచుకుందరు? ఎంత ప్రేమ అండి మన కొరకు దేవుడు! ఎంత ప్రేమిస్తే ప్రియులారా, మన కొరకే కాదు మన ఆరోగ్యాల కొరకు కూడా ఆలోచిస్తున్నాడు. బిడ్డ ఏది పడితే తినకండి. ప్రకృతి సంబంధమైనదే కాకుండా మనిషి యొక్క ప్రతి సృష్టి కూడా వచ్చింది. కోడి పెట్టిన గుడ్డే కాదు, కోడి లేకుండా పెట్టిన గుడ్లు కూడా వచ్చాయి. నువ్వేం తింటున్నావు? నువ్వేం తాగుతున్నావు? పాలన కానీ గేదె నుంచో ఆవు నుంచో వచ్చిందనుకోకు. భయంకరమైన రసాయనాలతో మిళితమైన విష పదార్థాలు కూడా ఈ సమాజంలో రాజ్యం వెళుతున్నాయి. ఎక్కడ చూడు మిల్క్ సెంటర్లే. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడున్నాయి గేదెలు ఇన్ని? ఒకవైపు పశువులు వధించబడుతున్నాయి అని చెప్పేసి గోల పెడుతున్నారు మన సహోదరుడు. ఇక్కడ వీటి స్థాయి తగ్గిపోతున్నప్పుడు ఈ పాలెక్క నుంచి వస్తున్నాయి, పెరుగు లెక్క నుంచి వస్తున్నాయి, పన్నీరు లెక్క నుంచి వస్తున్నాయి, లొట్టలు వేసుకుంటూ తింటున్నారు. ప్రతిదీ భయంకరమైన రసాయన పదార్థాలతో చేసిన వాటితో ఈ లోకం నిండిపోయింది. మార్కెట్లు, గ్రోసరీలు, హైపర్ మార్కెట్లు, మీరు ఎక్కడికి వెళ్ళిన రసాయన పదార్థాలతోనే నిండిపోయిన ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పుడు ఇంకా మనకు బ్రతికెక్కడిది చెప్పండి? ఎంత జాగ్రత్తగా ఉండాలి. మట్టి దేహము ఈ ఇలలో మహదైశ్వర్యాన్ని సంపాదించుకునే మహాస్థితి దేవుడిస్తే, మనిషి తెలుసుకుంటే, దేవుని పనిలోకి దిగితే, దేవుని పనిని ముగిస్తే వీడు పరలోకం వెళతాడు. వీడు వెళ్ళకుండా ఉండాలి అంటే వీలైనంత త్వరగా వీడిని పంపించేయాలి ఈ లోకంలో నుంచి. దేవుడిచ్చిన ఆయుష్కాలం కంటే ముందే ఏం చేయాలి? అందుకే విషం, అందుకే రసాయన పదార్థాలు. బేకరీ తెలుసు కదండి. బేకరీ ఎందుకు తెలియదండి? మనకు సూపర్గా తెలుసు కదా బేకరీ. ఇండియాలో ఎక్కడైనా ఉన్నాయా బేకరీస్? ఏముంటాయి చెప్పండి ఐటమ్స్? కుకీస్, బిస్కెట్లు, ఎగ్ పప్పు, ఇంకా కర్రీపప్పు, ఇంకేంటి చికెన్, అన్ని పప్పులు. ఇంకా తర్వాత ఏంటి? కేక్ ఒకటి ఉంటుందంట, కూల్ కేక్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు 3ది వచ్చిందండి బాబు, ఐస్ క్రీమ్ కేక్. ఒక్క పదార్థమైన భౌతిక సంబంధమైనది ఆలోచించండి. క్రీములు, ఐస్ క్రీమ్లో వాడుతున్న క్రీములు ఏంటో తెలుసా మీకు? దానిపైన వేస్తున్నటువంటి జెల్, ఆర్టిఫిషియల్ జెల్స్ ఎంత ప్రమాదకరమైనవి తెలుసా మీకు? ఇలాంటి విషయంతో నిండిన ఆహార పదార్థాలు తింటున్నాము, పిల్లలకు పెడుతున్నాము, ఆలోచించక ఆదమర్చి నిద్రపోతున్నాము, గుండెపోటు వస్తుంది. మరి ఏం చేస్తాం? కిడ్నీ ఫెయిల్ అయిపోద్ది. చిన్న పిల్లలకు. ఆ మధ్యకాలంలో మా మిసెస్కి ఆరోగ్యం బాగా ఆసుపత్రికి తీసుకొచ్చాను. తమ్ముడు వచ్చాడు, ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. కాసేపు మాట్లాడిన తర్వాత, తమ్ముడు బాగున్నావా ఏంటి ఎక్కడ అని మెల్లగా కూర్చొని అడిగాను. ఏదో అంత అవకాశం దొరికితే వాక్యం వేద్దామని నేను చూస్తున్నాను. అన్న షుగర్ అన్నాడు. ఏంటి షుగర్? బాడీ బిల్డర్ అండి బాబు తమ్ముడు, బలంగా దృఢంగా ఉన్నాడు. ఏంటి తమ్ముడు నీకు షుగర్ ఏంటి తమ్ముడు అన్నాను.
లేదన్నా 4 సంవత్సరాలు అయిపోయింది, సార్ని కన్సల్ట్ చేయడానికి వచ్చానంటున్నారు. కారణం ఏంటి చెప్పండి? అంత దృఢంగా ఉన్న ఆ యవనస్తుల్లో షుగర్ ఎందుకు వచ్చింది? కారణం ఈ భయంకరమైన కెమికల్స్ శరీరంలోనికి వెళ్ళి శరీరాన్ని సర్వనాశనం చేస్తున్నాయి, సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి, రక్తాన్ని పాడు చేస్తున్నాయి. తద్వారా మానవ శరీరంలో విపరీతమైన మార్పులు, కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త బ్యాక్టీరియా. కారణం కల్తీ. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోయినాయి అంటున్నారు. ఎందుకు? ప్రియులారా, మా తెలిసినటువంటి ఒక అబ్బాయి గత కాలంలో మన గ్రూప్లో కూడా పోస్ట్ చేయడం జరిగింది. చిన్నోడు సడన్గా వాచిపోయాడు, భయంకరంగా వాచిపోయాడు పిల్లోడు. కానీ వాడు అప్పటికే బాత్రూమ్ వెళ్ళి 6 రోజులైందంట. తల్లిదండ్రులు చూసుకోలేదు, వాడు చెప్పలేదు, ఆడుకుంటా ఉన్నాడు. అకస్మాత్తుగా పడిపోయాడు. వాడిని ఆసుపత్రికి తీసుకెళ్ళి 1 గంటలోనే వాచిపోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గ్రూపులు పెట్టాము, నీకు ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు. ఆసుపత్రికి వెళితే డాక్టర్లు చూసి ఆశ్చర్యపోయారు. కడుపును కోసేయండి, అందులో నుంచి ఆహారాన్ని తీసివేసి లైఫ్లో ఇంకొకసారి ఏంటి ఈ కురుకురేలు ఉంటాయి, మనకు బాగా ఇష్టం కదా, ఆలు చిప్స్, కురుకురేలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇది అస్సలు పెట్టకండి. అది పెడితే ఇంకొకసారి ఇక్కడికి తీసుకురాకండి, డైరెక్ట్. అంత ప్రమాదం. పిల్లలు 2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే బయటకు వచ్చాడు. వాడు వచ్చాడంటే పిల్లలు వాడి కళే మారిపోయింది. ఒకప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడు, ఎంత చురుగ్గా అంటే అంత చురుగ్గా ఉండేవాడు. ఎప్పుడైతే అది అయిపోయిందో అసలు వీడు వాడన్నట్టు అయిపోయాడు. ఒక భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. పిలిస్తేనే పలుకుతాడు, లేదంటే మాట్లాడు. ఇప్పుడు ప్రియులారా, మనము, మన కుటుంబాలు, మన పిల్లలు ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం. ఇందాక అన్నయ్య అన్నట్టు ఆరోగ్యాలు జాగ్రత్త. ఏది పడితే తినకండి, ఎందుకంటే మృత్యువు ప్రతి 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 విధానంలో మన పైన వెంటాడుతున్నది. ఆహారము కాని దాని కొరకు నీవు ఎలా రూపలించేదవు. ఇంకేమంటుండండి? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు నీ కష్టార్జితమును ఎలా ఎలా వ్యాయపరచేదవు. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? యెషయా గ్రంథం 30:12 చదవండి. యెషయా గ్రంథము. అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, యెషయా గ్రంథం 30:12. ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు ఈ ప్రపంచము దేవుని మాటను, ఆది కాండములో ఏదైనా వనములో దేవుని మాటను పక్కన పెట్టింది ఎవరు? ఆదాము, అవ్వ. ఆనాడు ఇశ్రాయేలుల చరిత్ర కాలంలో చూస్తే ఏమంటారంటే, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి. ఎందుకు మనిషి జీవితంలో కష్టాలు వచ్చాయో తెలుసా? ఏదైనా వనంలో దేవుని మాటను త్రోసివేసినందుకు మనిషి జీవితం కష్టాలమయమైంది. మరలా దేవుడు కృపచేత ప్రవక్తలను పంపించి ఇశ్రాయేలు దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేశారంట? మీరు ఈ వాక్యము వద్దని కొట్టివేసి, త్రోసివేసి, బలత్కారమును, కృత్రిమమును కృత్రిమమును కృత్రిమమును. దేవుడు కోడిని చేస్తే వీడు కోడి లేకుండా గుడ్డుని చేశాడు. ఏమనుకుంటున్నాడు వీడు? కృత్రిమం. కంప్యూటర్ యుగం అండి ఈ కాలంలో. దేవుడు నమ్మడం ఏంటండి? కంప్యూటర్ యుగం అండి ఇది. కంప్యూటర్ యుగం అయితే దేవుడిని నమ్మవా? కృత్రిమమును ఆధారము చేసుకుంటేవి. మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి కృత్రిమమును మీరు ఆధారం చేసుకున్నారు, నమ్ముకున్నారు. వాడు ఏమంటే కృత్రిమమైన పదార్థాలను పంపిస్తున్నాడు, మీరు ఆరోగిస్తున్నారు. డెవలప్ అయిపోతుంది టెక్నాలజీ అన్న భ్రమలో బ్రతుకుతున్నారే తప్ప మీ జీవితము పురోగతి చెందుతుందన్న భ్రమలో అధోగతి పాలవు, అంధకారానికి జారిపోతుంది. అది మీకు అర్థం కావట్లేదు. అది ఏదైనా వనంలోనే మీరు తెలుసుకోవాలి. దేవుని మాటను త్రోసివేసిన ఆదాము అవ్వల బ్రతుకులు ఏమయ్యాయి?
దేవుని వాక్యాన్ని ఏమండి మీ ఇశ్రాయేలు ఏం చేస్తున్నారట? మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలిత్కారమును కృత్రిమమును ఆధారం చేసుకున్నారు గనక ఈ దోషము అది ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? మీరు చేసిన అపరాధములే మీ ఆరోగ్యాలను నాశనం చేస్తున్నాయి ఈరోజు. ఆ రోజు దేవుని మాట వాళ్ళు వినలేదు, దేవుని మాట ఇశ్రాయేలు వినలేరు. పోనీ దేవుని మాట ఈరోజు మనమన్నా వింటామండి? ఏం చెప్పింది వాక్యం? ప్రకృతి సంబంధమైన శరీరం. మనకు ప్రకృతి నుంచి వచ్చేది ఏదొద్దు, నచ్చదు. ఏమండి త్వరగా ఒక 5 నిమిషాల్లో ముగిస్తానండి. కొన్ని చూసుకుందాం. ఉదయాన లేవగానే మనం ముందుగా దేన్ని పట్టుకుంటే చెప్పండి? బ్రష్. ఏంటా బ్రష్? దేవుడు తయారు చేశాడా? దేవుడు తయారు చేసిన బ్రష్ కూడా ఉందండి బాబోయ్. ఏంటి? వేపల్ల. ఎంతమంది వాడతారు చెప్పండి? అప్గ్రేడ్ అంటే ఇదే పోయే కాలానికి. వేపపుల్లు వేసుకుంటారా? టూత్ బ్రష్, దాంట్లో టూత్ పేస్ట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో మీరు ఆలోచించండి. డెంటిస్ట్ పుట్టుకొచ్చి రాలేమో తెలుసా? ఈ పేస్ట్ అన్ని తీసి పక్కన చేయండి, మేము డెంటిస్ట్ ఇచ్చే పేస్ట్నే వాడండి అంటున్నారు. మరి ఆ పేస్ట్కి ఏమైంది? ప్రతిదీ కెమికల్. ప్రకృతి సంబంధమైనది ఏది లేదు. ఎక్కడి నుంచి తేవాలి? పసుపు తీసుకోండి, ఒలివ్ ఆయిల్ వేసుకోండి, కాస్త ఉప్పు వేసుకోండి, అయిపోయి పేస్ట్ సూపర్ న్యాచురల్. తింటా మనం ఉపయోగిస్తామంటారా? వద్దు, నాకు కోల్గేటే కావాలి. పొరపాటున చుట్టాలింటికి వెళ్ళామనుకోండి, అక్కడ కోల్గేట్ లేకపోతే ఊరుకుంటావా? ఇప్పుడు రావాల్సిందే అది. అంతేనా? ఆలోచించండి. టూత్ పేస్ట్ ఏమండి, ఈ సోప్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? చర్మ సౌందర్యానికి కెమికల్స్. ప్రకృతి సంబంధమైన ఉందండి. షాంపూ అడ్వర్టైజ్గా చూపించేది ఒకటి. అడ్వర్టైజ్గా నేను వాడగానే ఇంత పెరిగిపోతాయి. నిజంగా పెరుగుతాయండి. మనం వాడితేనే ఊడిపోతాయి. అంతేనా కదా? ఈరోజు ఎన్ని షాంపూస్ ఉన్నాయో ప్రతిదీ కూడా కెమికలైజ్డ్. ప్రియులారా, ప్రకృతి సంబంధమైనది ఉన్నది తెలుసా? చెప్పమ్మా. కుంకుడికాయల రసం దేవుడిచ్చింది, దాంట్లో కెమికల్ లేదు. సర్వ ఆరోగ్యం. మన తాతయ్యలు అమ్మమ్మలు అందరూ అవే వాడారు. ఎవరికి కూడా ఏమండి ఇంత లేదు పిలక, ఇంత ఉండేది చుట్టూ. ఇప్పుడు ఎన్ని షాంపులు పెట్టినా ఆ పిలక పెరగట్లేదు. మరి కష్టం కదండి. అలాగే హెయిర్ ఆయిల్స్, మీరు తలకు పెట్టుకునే నూనెనండి బాబు, ఎన్ని ఉన్నాయి చెప్పండి? ప్రకృతి సంబంధమైనది కొబ్బరి నూనె, ప్రకృతి సంబంధమైనది నువ్వుల నూనె, నేను ఒప్పుకుంటాను. ప్రకృతి సంబంధమైనది సన్ఫ్లవర్ ఆయిల్. మీరు ఏది వాడుతున్నారో చెప్పండి? ఖచ్చితంగా కెమికల్ వాడుతున్నారు. 100% చెప్తున్నాను. ఎందుకంటే మనకు ఫ్లేవర్ లేకపోతే నాకు నచ్చదు కదా. మనకు స్మెల్ రావాలి. తొందరగా పోయినా పర్లేదు, కానీ స్మెల్ రావాలి. ఏ ఆయిల్ వాడుతున్నారు? మీరు తినేది, మీరు త్రాగేది, మీరు వాడేది ప్రకృతి సంబంధమైనది కాదండి బాబు. ఈ రిలేషన్ కట్ అయిపోయింది. చాలా ఆలోచించాను. దేవుని మహాకృపను బట్టి అందినటువంటి ఆలోచన ప్రేరణనే మీతో పంచుకుంటున్నాను ప్రియులారా. అలాగే కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ ఎవర్ ప్రకృతి సంబంధమైనదా? విడిచిపెడతామండి? ఇన్ని చెప్పారు పాస్టర్ గారు, ఇవన్నీ వేస్తే మరి ఎలా అంటారా? కష్టం ప్రియులారా. అది అలవాటు అయిపోయింది మన దైనందిన జీవితంలో. తినే ఆహారం దగ్గర నుంచి, తాగే నీళ్ళ దగ్గర నుంచి, వాడుకునే ప్రతి నిత్యావసర వస్తువుల్లో ప్రతి దాంట్లో కెమికల్ ఉన్నది. అది వాడి అలవాటు పడిపోయాం ఈరోజు మనం. ఈరోజు వద్దన్నా మానలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోయాం. అర్థమవుతుంది? వద్దన్నా
మానలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. ఇంకా మేకప్ కిట్స్, దానంత చెత్త ఇంకోటి ఉండదండి, దయచేసి మీరు బాధపడకండి అమ్మా. చాలా భయంకరమైన కెమికల్స్, చాలా భయంకరమైన కెమికల్స్. నేచురల్ మరి ఉండాలి కదా మనకు, మేకప్ కిట్ నేచురల్ది కావాలి కదా, ఉందా? ఎందుకు లేదు? పసుపు, ఇంకేంటండి, పిండి, అదండి అప్పుడు వాళ్ళ బ్యూటీ కదా. ఇంకా మన మన బియ్యాన్ని కడిగే నీళ్ళు ఉంటాయి కదమ్మా, గంజి కాదు, ముందు పొడి తింటాం కదా, ఆ నీళ్ళతో కడుక్కోండి, సూపర్. ప్రకృతి సంబంధమైనది అదేనండి, అదే మన తాత ముత్తాతల నుంచి వాడుకుంటున్నది అదే. ఈరోజు టెక్నాలజీ హై అయిపోయింది, డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఏమండి, కిరాణా కొట్టుకెళ్తారు, ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్తారు మన వాళ్ళంతా. ప్రియాల జాగ్రత్త. ఇంకా తినే ఆహారం అయితే ఖచ్చితంగా మనం మంచి సెలెక్ట్ చేసుకోమా. ఏది మన టిఫిన్లు ఎలా ఉంటాయి చెప్పండి? పూరి, బోండా, అన్నీ మైదా పిండే మనల్ని నాశనం చేయడానికి. ఏమండి, షుగర్ మన శరీరంలోకి వెళ్తే ఎంత షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతాయో, మైదా పిండి కూడా షుగర్కి ఏమాత్రము తీసిపోదు. మైదా పిండి మన శరీరంలో ఉన్న ప్రేగులను స్తంభింపజేస్తుంది, ట్రాఫిక్ జామ్ కదలదు. మనకు సమోసాలలో అదే కావాలి, ఏమండి, కేకులలో అదే కావాలి, ఎగ్ పప్పులు అదే కావాలి, అన్ని పప్పులలో అదే కావాలి. పరోటా తినడం వాళ్ళు ఎవరు ఉన్నారో చేతులు లేవండి, ఇష్టం బాగా. ఇక వాడుకునే ఆరోగ్యకరమైనటువంటి టిఫిన్ ఏంటో తెలుసండి? భూమి నుంచి వచ్చిన రాగులు దాన్ని పిండి చేసిన జావ తాగుతామండి. అబ్బే, జొన్న జావ తాగుతారా? ఏం మాట్లాడుతున్నాం? అప్గ్రేడ్ అంతేనా? ఇంకేంటి, మనం వాడుకునే పాత్రలు అండి బాబు, నాన్ స్టిక్ ప్యాన్స్ వచ్చినాయి ఈ మధ్యకాలం. ఏంటంటే అంటే దాంట్లో వేసి అడిగితే ఏది అంటే మన అంటుకోదంట, అడగంటదంట. భయంకరమైన కెమికల్తో కోటింగ్ అది. దాంట్లో ఉన్న ప్లాస్టిక్ బండికల్స్ అన్నీ కూడా పిల్లరా మనం వంట వండుతున్నప్పుడు రోజు 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 వెళ్ళిపోతున్నాయి. అర్థం కావట్లేదు మనకు. మట్టి కుండలు వండుకోండి, మా వల్ల కాదండి బాబు అంటారా? మట్టి కుండలు ప్రకృతి సంబంధమైన వస్తువు వండు, హ్యాపీగా తిను. ఆరోగ్యం, సంతుష్టి, బలం, ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చుతారు. మీ శరీరానికి సంతుష్టి కలుగ చేయని దాన్ని మీరేలా తీసుకుంటారు. నాన్ స్టిక్ ప్యాన్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయి చెప్పండి? అన్నీ అవే. ట్రెండ్ మారింది కదా, అప్గ్రేడ్ అయిపోయావు అనుకుంటున్నారేమో. ఇంకేంటి, వండే పాత్రలు కూడా ఇప్పుడు కెమికలైజ్డ్ తోటి ఉన్నాయి కనుక మట్టి సంబంధమైన తీసుకుంటే బాగుపడతాము. ఇక తప్పదు అనుకుంటే కనీసం అల్యూమినియంలోనే వండుకోండి, కానీ ఖచ్చితంగా నాన్ స్టిక్ ప్యాన్స్ వాడకండి. దేవుని ప్రేమను బట్టి మీ అందరి ఆత్మీయ మేలు కోరి నేను చెప్తున్నాను. మీరు వింటారా అనేది మీ ఇష్టం. అలాగే వండే పాత్రలు అయిపోయింది. ఇంకా కడిగే పాత్రలు వంట తిన్న తర్వాత కడుగుతాం కదండి, చెప్పండి. బూడిదతో తోమే వాళ్ళు ఎవరన్నారా? కట్టెలు పోయలేదు, బూడి దగ్గర నుంచి వస్తుంది చెప్పండి. దానికి కూడా కెమికలే, సోపడకండి, కెమికలే, అది కూడా కెమికల్. ఇంకా త్రాగే నీరు, ఒకప్పుడు పిల్లారా నీటి నుంచి ఏమండి వాగులు తెలుసండి, వాగు దగ్గరికి వెళ్ళి కాస్త ఇసుక ఇటు అంటే చెలిమెలో నీళ్ళు తాగితే అద్భుతమైన రుచి ఉండేదండి. మట్టి బావుల్లో, ఇంటి దగ్గర తీసుకున్నటువంటి బావుల్లో నీళ్ళు తాగితే ఎంత ఆరోగ్యంగా ఉన్నామండి. మన పితరులు 100 ఏళ్ళు బ్రతికారండి బాబు. 90 ఏళ్ళైనా సరే 3 పూటలు కడుపార తిన్నారు. యాసిడిటీ లేదు, గ్యాస్ లేదు, ఏమండి అల్సర్ లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, బలంగా ఉన్నారు. వాళ్ళు 12 మంది పిల్లల్ని కన్నారు, వారికి పెళ్లిళ్ళు చేశారు, మనవళ్ళు మనవరాళ్ళను మునిమన్లను కూడా ఎత్తుకున్నారు వాళ్ళు. మనకు
కన్న వాళ్ళ పెళ్లి చేస్తేనే గగనం కదా. కష్టం పిల్లలు, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. అంటే మన దైనందిన జీవితంలో విషయము మనకు తెలియకుండానే ఒక ప్రధాన పాత్రను పోషించి అందరము గుడ్డివాళ్ళలాగా ఈరోజు ఎంత దూరం ప్రయాణించమో ఆలోచించండి. అపవాది వేసినటువంటి అస్త్రము తెలిసి తెలియక మనమందరం దాంట్లో పాత్రలమయ్యాము. ఈ రోజుకైనా మనం నిద్ర మేలుకొనకపోతే, జాగ్రత్త పడకపోతే మన జీవితాలను ఎవరు కాపాడలేరు. కనుక పిల్లల త్రాగే నీళ్లు ఏమంటే ప్రకృతి సంబంధమైన నీళ్ళు కాదు. ఇప్పుడు ఏం తాగుతారు? ఫిల్టర్ వాటర్. ఇగో ఇది ఫిల్టర్ వాటరే, ఇంటి దగ్గర ఫిల్టరే. ఇంకా ప్రతిరోజు పోయి ఫిల్టర్ వాటర్ ఏం తీసుకురావాలని చెప్పేసి ఇంట్లోనే ఫిల్టర్లు పెట్టి ఇచ్చేసారు. దేవుడిచ్చిన నీళ్ళు వద్దు మాకు, గ్రౌండ్ వాటర్ వద్దు. మరి ఇది తాగితే ఏమైనా బాగున్నారా? మోకాళ్ళ నొప్పులు. అపవాది మనల్ని భూమి మీదకి వెళ్ళి నుంచి త్వరగా పంపించేయాలనుకుంటున్నది. అందుకే ఒకవైపు నుంచి కాదు, 4 వైపుల నుంచి మనల్ని సంధించేసింది. మనం ఇంకా తప్పించుకునే పరిస్థితే లేదు. బాగా ఆలోచించండి. దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు నువ్వు ఉండాలి అన్నది దేవుడి నిర్ణయం అయితే, వీడు ముందే వెళ్ళిపోతే నాకు హ్యాపీగా ఉంటుందని వాడని అనుకుంటున్నాడు. తెలుసా? నువ్వు తెలుసుకుంటే, నువ్వు దేవుని పనిలోకి దిగితే, ఆత్మలను రక్షిస్తే, దేవుని కృప పొందితే, నువ్వు పరలోకం వెళ్ళిపోతే బాగుపడతావని నీకు తెలియకుండానే చిన్ననాటి నుంచి పిల్లలకు విషయాన్ని తినిపించడం నేర్పించేస్తున్నాడు. కేక్ అంటే ఏ పిల్లలకి ఇష్టం ఉండదండి? ప్రతి పుట్టినరోజు అదే తీసుకొస్తారు. మళ్ళీ విషయం అని తెలిసినా కూడా ఒక్క బేకర్లో ఒక్కటి ప్రకృతి సంబంధమైన ఐటమ్ వాడుతున్నారా? మనసు పెట్టి ఆలోచించండి. ఈ క్రీమ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జెల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ఆలోచన లేదండి. ఫ్లేవర్ల మీద ఫ్లేవర్లు మనకి ఏది కావాలంటే దొరుకుతుందంట. స్ట్రాబెర్రీ దొరుకుతుంది, బటర్ స్కాచ్ దొరుకుతుంది, వెనిలా దొరుకుతుంది, మ్యాంగో దొరుకుతుంది, పైనాపిల్ దొరుకుతుంది, చాక్లెట్. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫ్లేవర్స్? కెమికలైజ్డ్ ప్రియులారా, కెమికలైజ్డ్. ఇలా మనం ఆలోచించుకుంటూ వెళ్తే ప్రియులారా, తినే తిండి, త్రాగే నీరు, పీల్చే గాలి మొత్తము కలుషితం అయిపోయింది. కనుక కలుషితమైన ఈ ప్రపంచంలో నువ్వు నేను బ్రతకాలంటే ఎంత నోరు కట్టుకుంటే మీరు బ్రతుకుతారో ఆలోచించండి ప్రియులారా. ఆకలి వేసింది అనుకోండి, ఏది పడితే తినకండి. అవసరమైతే ఉపవాసం చేయండి. ఏం లేదు, చావరు. ఒక్క పూటకి తినకపోతే ఏం చావం మనం. కానీ మన చేతి ముందు మన తినడానికి నోటి దగ్గరికి వచ్చింది, అది విషమా ఆహారమా? మీరు ఆలోచించండి. ఈ ఫాస్ట్ ఫుడ్లో ప్రతి దాంట్లో ఎంత భయంకరమైన ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతున్నారు రుచి కొరకు, మీరు ఆలోచించండి. కనుక పిల్లలు వాటన్నింటినీ తింటే మన జీర్ణ వ్యవస్థ ఏమవుతుంది? మన హార్ట్ ఏమవుతుంది? మన లివర్ ఏమవుతుంది? మనం బ్రతకాలి కదా భూమి మీద. దేవుడిచ్చిన ఆయుష్కాలం వరకు ఆయన పనిని నెరవేర్చి దిశగా ప్రయాణించాలి కదా, ఆత్మల రక్షణ చేయాలి కదా. ఈ మట్టి దేహము, ఈ ఇలలో మహదేశ్వర్యాన్ని సంపాదించుకోవాలంటే ఈ దేహం కూడా మనకు బాగా అవసరము. దాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలి. ఏమంటే నాటుకోడి మంచిదే, ఇంటికాడ ప్రకృతి నుంచి వచ్చింది కదా. ఇప్పుడు బాయిలర్, దాన్ని అక్కడే పెడతాడు, దాన్ని ఎక్కడ కదలద్దు. కోడి రోజుకొకటే గుడ్డు ఇస్తుంది. దానిపైన ఇంత లైట్లు పెట్టి అది నిద్రపోకుండా చేసి ఒక్క రోజుకు 4 గుడ్లు పెడుతుంది. అది ఇప్పుడు అర్థమవుతుందా? అది మా బరువు పెరగడానికి కెమికల్, దాన్ని తినే ఫుడ్లో కెమికల్స్ వేసి పెంచుతున్నారు, ఇంజక్షన్ ఇచ్చి పెంచేస్తున్నారు. మీరు తింటున్నది ఆహారం అని మీరు ఆలోచించకండి పిల్లలు. ఖచ్చితంగా మనం తింటున్న దాంట్లో 99% విషయాన్ని తింటున్నాము, మరణాన్ని తింటున్నాము, మన చావు మనమే కొని తెచ్చుకుంటున్నాము. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇశ్రాయేలీల జీవితము మరి యేసుక్రీస్తు ప్రభుల వారి వచ్చిన రాకడకు ముందుగా బాప్తిసం ఇచ్చి యోహాను, ఇక్కడ మీరు ఆలోచించాలి, మీరు ట్రిక్ అవ్వాలి. బాప్తిసం ఇచ్చి ఆ యోహాను గారి యొక్క ఆహారం ఏంటండి? ఎందుకు? ఊర్లోకి వెళ్తే దొరకదా? రొట్టె ముక్కలు దొరికా? ప్రకృతి సంబంధమైన శరీరము ఇది ఆరోగ్యంగా దేవుని పనిలో చివరి వరకు ఉండాలంటే, బలంగా ఉండాలంటే ప్రకృతి సంబంధమైనదే. తేనెలో కలుషితం ఎక్కడదండి? ఉందా? అడవిలో ఉండే వేరుశనగకాయలు కానీ ఏవైనా పళ్ళు కావచ్చు, ఫలాలు కావచ్చు, దాంట్లో కెమికల్ ఏమైనా ఉందా? కనుక ఆలోచన చేయడం పిల్లల, ప్రకృతితో మనకు బంధము తెగిపోయింది.
ఆలోచించండి. నీవు దేవుని సృష్టిలోని తింటున్నావా? మనిషి ప్రతి సృష్టిలోనిది తింటున్నావా? అది ఆరోగ్యకరమైన ఆహారమా లేదంటే ప్రమాదకరమైన విషమా? ఆలోచన లేకపోతే ప్రియులారా, ఇక చివరిగా ఇంకొకటి ఉంది. మన గుండెను ఆపేసే అతి ప్రమాదకరమైన బాంబు ఒకటి ఉందా, రెండు ఉన్నాయి అందరి దగ్గర? వైరుతో ప్రారంభమైంది కదా, వైర్తో ప్రారంభమైంది. ముందు ల్యాండ్ ఫోన్ ఉండగా ఆ తర్వాత వైర్లెస్ వచ్చింది, తర్వాత 1G 2G 3G 4G 5G ఏ క్యాజీ పోయే కాలం దగ్గరికి వచ్చింది. ఏమంటే సినిమా ఉంది కదా, మన మంచి మెసేజ్తో ఉంటుంది ప్రియులరా. సెల్ ఫోన్ వాడకం వల్ల ఈరోజు కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి, పక్షి జాతుల్లో. కనుక రోబో సినిమా ఉంటుంది చూడండి. ఎందుకంటే దానివల్ల చాలా ప్రమాదం. గుండె ఆగిపోవడానికి దాదాపుగా రేడియేషనే కారణం. మన దగ్గర ఇది భద్రంగా పెట్టుకుంటాం, ప్రాణం పోయిన పర్లేదు కానీ మొబైల్ పోతుంది. అట్లుంటుంది మన పరిస్థితులు. ఇప్పుడు 6G వస్తుంది. జీవీలు పెరిగిన కొద్ది రేడియేషన్ పెరుగుతుంది, ప్రమాదము విలువ పెరుగుతుంది, మన ఆయుష్కాలము పెరుగుతుంది. ముఖ్యంగా పురుషులలో ప్రియులారా, దీని వాడకం వల్ల సంతానోత్పత్తి చేసే శక్తి సర్వనాశనం అయిపోతుంది, స్త్రీలకు కూడా. కనుక ప్రియులారా, మానవ శరీరాన్ని దేవుడు చేశాడు. ఆయనకు తెలుసు ప్రతి దాంట్లో ఏది ఉండాలి ఏది ఉండకూడదు, ఏ సమతుల్యతతో మనం బ్రతకాలని దేవుడు చేశాడు. కానీ మనిషి ఏం చేశాడు? దానికి ప్రతిష్ఠ చేసి, చెప్పండి మీరేం తింటున్నారు? ప్రకృతి సంబంధమైనది తింటున్నారా? ప్లాస్టికా? ప్రకృతి సంబంధమైన శరీరంలోనికి ప్లాస్టిక్ ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. ఆ బిడ్డ ఎలా బ్రతుకుతుందో ఆలోచించండి. ఏ స్థితిలో ఉన్నాం మనం, ఎంత ప్రమాదంలో ఉన్నాం, మీరే ఆలోచన చేసి ప్రియులారా. మరి అన్యత భావించకుండా బలమైన లోతైన మాటలు కనుక మీరందరూ వినాలి, తెలుసుకోవాలి, మీరు మీ కుటుంబాలకు చెప్పండి. మనం ఇంకా 4 కాలాలు ఈ భూమి మీద ఉండాలంటే నోరు కట్టండి. మీ దగ్గరకు వచ్చిన ప్రతి పదార్థాన్ని ఏది క్షేమకరమైనది ఆలోచించి తినండి. ప్రార్థన చేసుకుంటాం. కృపగల దేవ, కరుణా సంపన్న మా తండ్రి, మీ పిల్లలుగా తండ్రి మానవ దేహాలతోటి మహదైశ్వర్యాన్ని, మహిమ తండ్రి శరీరాన్ని మేము సంపాదించుకునే భాగ్యము ఒక ప్రక్క మీరు ఇచ్చినా, అదే మానవ దేహము మాకు తెలియకుండానే తండ్రి సర్వనాశనం చేసుకుంటున్నాము. దాంట్లో మనుషుల అపరాధములుగా కనిపిస్తున్నప్పటికీ స్వయంకృత అపరాధాలు కొన్ని ఉన్నాయి. మా ప్రమేయం లేకుండా అనేక మంది వ్యాపారవేత్తల యొక్క దుష్ట ఆలోచనల వలన కూడా ఈ సమస్య వచ్చిందన్న సంగతి మేము విన్నాం కనుక తండ్రి, విని మరచివారంగా కాకుండా విన్న మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి మా బ్రతుకుల్లో మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఉండున్నట్లు విన్న ప్రతి మాటను మా హృదయాంతరంగంలో ఫలింప చేయమని వేడుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థనలు వేడుకుంటున్నామా పరమ తండ్రి.